నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. తెలుగు ఇండస్ట్రీలో ఆల్రౌండర్ అనే పొజిషన్ ఎవరికి ఉంది అని అంటే ఠక్కున వచ్చే ఆన్సర్ మురళీమోహన్. మరి అందరితో మంచిగా నడుచుకునే యాక్టర్ ఎవరు, వ్యక్తి ఎవరు అని అడిగితే వెంటనే అదే సమాధానం వస్తుంది, మురళీమోహన్ అని. మరి ఈ ఆల్రౌండరే ఇవాళ మన వీకెండ్ గెస్ట్. మురళీమోహన్ గారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి మురళీమోహన్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. కనబడుతున్నారు, చాలా కలర్ఫుల్గా ఉన్నారు. నేను కూడా డల్ అయిపోయేంత కలర్ఫుల్గా ఉన్నారు. సార్, నాకు ఒక డౌట్. అందరికీ వయసు పెరిగిపోతుంది అని, ఏజ్ పెరుగుతోంది అని కొంచెం ఒక సమస్య ఒక మైండ్లో ఇది ఉంటుంది కదా. అసలు మీకు ఆ సమస్య లేనట్టుగా ఉంది, ఇది ఎలా? దానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు గారు అమ్మ. నాకు ఇన్స్పిరేషన్ అయిన అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా సందర్భాల్లో అనేవాడు, నా శరీరానికి వయసు వచ్చిందేమో కానీ నా మనసుకు వయసు రాలేదనేవారు ఆయన. యంగ్ ఎట్ హార్ట్. ఆయన ఎప్పుడు అనేవారు అనమాట. అసలు మనం ఎప్పుడు మనసులో ఫీల్ అవ్వకూడదయ్యా, మనం ఓల్డ్ అయిపోయామని ఫీల్ అవ్వకూడదు. ఓల్డ్ అయిపోయామని ఫీల్ అయితే సైకలాజికల్గా మన ఆ ఓల్డ్నెస్ వచ్చేస్తుంది, అది ఉండకూడదు అని చెప్పేవారు. నేను అది బాగా తీసుకున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను ఏదైనా సరే పాజిటివ్ థింకింగ్ అనేది, అసలు నెగిటివ్ థింకింగ్ అనేది ఉండదు. ఏదైనా కావాలి అని అనుకున్నా కూడా మన ప్రయత్నం మనం చేద్దాం. సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్. సక్సెస్ కాకపోతే మనలో ఏదో తప్పు ఉంది, ఈ తప్పుని ఎలా సరి చేసుకోవాలని ఆలోచించాలి తప్ప, అయ్యో నేను ఇది అనుకున్నాను ఇది రాలేదు డిసప్పాయింట్ అయిపోవటం, ఒక మనస్పాటు చేసుకోవటం, లేనిపోయిన ఇబ్బందులు అలవాట్లు చేసుకోవటం, ఇవన్నీ అనే దానికి నేను దూరం. నాకెవరు శత్రువులు అనేవాళ్ళు ఉండరు, అందరు మిత్రులే. నాకెవరన్నా వాళ్ళకి నేను నచ్చకపోయినా నాకు వాళ్ళు నచ్చకపోయినా కొంచెం ఎంత దూరంగా ఉండాలో అంత దూరంగా ఉంటాను. కనపడినప్పుడు నమస్కారం అండి బాగున్నారా అని చెప్తాను, అంతవరకే తప్ప వాళ్ళతో వైరం పెంచుకోవటం కానీ, అతని గురించి నేను ఎక్కడ బయట రాంగ్గా కామెంట్ చేయడాలు కానీ ఇలాంటివి చేయండి. అందుకని కొంచెం ఆ పాజిటివ్ మైండ్ ఉంది కాబట్టి ఫేస్లో ఇబ్బందులే కనపడదు. ఇంకొకటి ఏంటంటే, మై ఫ్యామిలీ జీన్స్. మా మదర్ కానీ ఫాదర్ కానీ వెరీ హెల్దీ. వాళ్ళకి ఎవరికి షుగర్ కానీ బీపీ కానీ ఇలాంటివి ఏమీ లేవు. మా నాన్నగారు 96 సంవత్సరాల దాకా బతికారు. ఇప్పుడు మా మదర్ ఉన్నారు, ఈ నెలాఖరికి 31వ తారీఖుకి 99 సంవత్సరాలు. గ్రేట్. 99లోకి ఎంటర్ అవుతారు. ఇప్పటికీ చాలా హెల్తీగా ఉన్నారు. చక్కగా ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటూ ఉంటారు. రోజు శ్లోకాలు చెప్తూ ఉంటారు. దేవుడి శ్లోకాలు అవన్నీ బాగా ఇష్టం ఆవిడకి. రోజు భక్తి ఛానల్లో అన్నీ అసలు అది వచ్చేటప్పుడు అంతా అక్కడే కూర్చొని అవన్నీ కూడా వింటూ ఉంటారు. ఆ కార్యక్రమాలన్నీ చూస్తారు. చాలా బాగుంది. సో ఆ జీన్స్ ఫ్యామిలీ బ్లెస్డ్ అలాంటి పేరెంట్స్ ఉండడం. అండ్ ఈ భక్తి అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి, అమ్మ నుంచే ఈ భక్తి, ఈ ఆధ్యాత్మికత ఇది మురళీమోహన్ గారికి అలవడిందా? అవునండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ బిజినెస్ మ్యాన్ అవటం మూలంగా, ఆయన పాలిటిక్స్లో ఉండటం మూలంగా కానీ అటాచ్మెంట్ మాకు అటాచ్మెంట్ బాగానే ఉండేది, కానీ ఆయన బయట పనుల మీద ఎక్కువ తిరుగుతూ ఉండేవారు. సో మాకు బాగా అటాచ్డ్ మదర్ చిన్నప్పటి నుంచి కూడా. దాని మూలంగా ఆవిడ చిన్నప్పటి నుంచి మాకు కొన్ని అలవాట్లు నేర్పారు. ఆవిడ నిద్ర లేవగానే దేవుడికి దండం పెట్టుకొని లేవాలి, పడుకోబోయేటప్పుడు కాళ్ళు కడుక్కొని వచ్చి మనసు మీద కూర్చొని దేవుడికి దండం పెట్టుకొని పడుకోవాలి, ఇట్లాంటివన్నీ చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో నేర్పారు. సో అది నాకు పూర్తిగా జీర్ణించేసుకున్నాను నేను. ఇప్పటికీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు కూడా పూజ చేయింది బయటికి వెళ్ళాను. అసలు ఇదివరకు రోజులు కొద్దిసేపు చేసే ఉండేవి, కానీ గత 40 సంవత్సరాలుగా చూసుకుంటే రోజు 1 గంట సేపు పూజ చేస్తాను. ఇప్పుడు తెల్లవారుజామున 5 గంటలకు ఫ్లైట్కి వెళ్ళాలంటే కూడా 2:30కో 3కో లేచి స్నానం చేసి కాలకృత్యాలు తీసుకొని పూజ చేసుకునే ఇప్పుడు బయటికి వెళ్తాను. ఇవాళ అర్జెంటుగా వెళ్ళాలి, పూజ మానేద్దాం అనేది ఒక్కరోజు కూడా ఉండదు. అట్లా. సో మనం కొంత ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. ఏలూరులో పుట్టి చాటపర్రు అనుకుంటాను కదా, ఎక్కడో ఏలూరులో చాటపర్రులో పుట్టిన రాజా రామ్మోహన్ రావు రాజుబాబుగా ఎలా మారారు? అంటే మా నాన్నగారు పెట్టిన పేరు, అమ్మ నాన్నగారు వాళ్ళు పెట్టింది, నేను పుట్టినప్పుడు రాజా రామ్మోహన్ రాయ్. సోషల్ రిఫార్మర్. ఆయన పేరు పెట్టారు. తర్వాత మామూలుగా అందరూ అంత పెద్ద పేరు పిలవలేరు కాబట్టి అందరూ రాజబాబు అని పిలిచేవారు. మా ఊళ్ళో ఇంకో ఆయన ఉండేవారు, ఆయనకి నేను అడిగి చాలా ఇష్టం, అచ్చారాజాబాబు అని కూడా. ఆయన అచ్చారాజబాబు పిలవటం ఎలా పిలిచాడు, అచ్చారాజబాబు. అంటే చిన్నప్పటి నుంచి కూడా రాముడు మంచి బాలుడిగా బుద్ధిమంతులాగా ఉంటాం, చొక్కా నలగకుండా జాగ్రత్తగా ఉంటాం. మా అమ్మగారే తలదూపేది చిన్నప్పుడు, ఆవిడే తలదూవి జాగ్రత్తగా ఉండని చెప్పి పంపిస్తూ ఉండేది అనమాట. దాని మూలంగా కానీ చిన్నప్పటి నుంచి కూడా ఇది వచ్చింది. అది
సో తర్వాత స్కూల్లోకి వెళ్ళినప్పుడు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు రిజిస్టర్లో పేరు అడిగారు. పేరు అడిగితే రాజా రామ్మోహన్ రాయ్ అన్నది గుర్తురాల, రాజబాబు అనేది చెప్పి గుర్తొచ్చేసింది. ఓకే. రాజబాబు అని చెప్పాను, ఎంటర్ అయిపోయింది. ఇక అదే పర్మనెంట్ అయిపోయింది. సో అప్పట్లో ఎస్ఎస్ఎల్సి బుక్స్ కానీ వీటిలో కానీ అన్నింటిలో కూడా రాజబాబు అనేది అఫీషియల్ అయిపోయింది. ఈ రాజా రామ్మోహన్ రావు అనేది బయటికి పోయింది. రాజబాబు గారు. మరి రాజబాబు మురళీమోహన్గా ఎప్పుడు మారారు? అది సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సినిమా జగమే మాయ అని అట్లూరు పొంచుందరావు గారని ఆయనను సుబ్బారావు గారు వాళ్ళిద్దరు కలిసి తీశారు. అయ్యనమూర్తి గారు డైరెక్టరు. ఆ సినిమా తీసిన తర్వాత తీసేటప్పుడే పేరు ఏంటంటే రాజబాబు అని చెప్పాను. అప్పుడేం మాట్లాడలే ఆయన. ఓకే అండి అన్నాడు. షూటింగ్ అయిపోయి ప్రెస్ రిలీజులకు దగ్గరికి వచ్చేటప్పటికి మరి పేరు మారుద్దాం, ఇంకో రాజబాబు ఎట్లా ఉన్నాడు కదా కమెడియన్. అప్పుడు మంచి స్వింగ్లో ఉండేవాడు ఆయన. ఆయన ఉండగా మళ్ళీ ఇంకో రాజబాబు అని వస్తే ఈయన కమెడియన్ రాజబాబు, మీరు హీరో రాజబాబు, ఇట్లా ఇవన్నీ పెట్టడం ఇదద్దు, పేరు మారుద్దాం అన్నాడు. సరే సార్ నాకేం అభ్యంతరం లేదు. అసలు పేరు ఏంటి అన్నారు. రాజా రామ్మోహన్ రాయ్ అండి అన్నాను. అంటే అయితే ఒక పని చేద్దాం, మోహన్ అని పెడదాం అంటే ఓకే నాకేం అభ్యంతరం లేదు, ఓకే అండి అని ప్రెస్లో అనౌన్స్ చేశారు. ప్రెస్లో అనౌన్స్ చేసిన రోజున ఆంధ్రపత్రికలో శ్రీనివాస్ గారు అని ఒక ఆయన ఉంటాడు, ఈజ్ నో మోర్ నౌ. ఆంధ్రపత్రిక శ్రీనివాస్ అంటే ఆ రోజుల్లో పెద్ద ఫేమస్ అనమాట. ఆయన అన్నాడు, సార్ మోహన్ అంటే ఏదో కత్తిరించినట్టుగా ఉందని పేరు, ఫుల్ ఫెజ్డ్గా లేదండి అన్నారు. అప్పుడు ఆలోచించి అయితే మురళీమోహన్ అని పెడదామన్నారు. ఆయనే సజెస్ట్ చేశారు. అని కానీ ప్రసాద్ అని బాగుందండి, బాగుంది, ఇది ఫుల్ వచ్చిన మురళీమోహన్ బాగుందండి. అక్కడి నుంచి మురళీమోహన్ చాలా మురళీమోహన్ అలా 3 అవతారాలు. రాజా రామ్మోహన్ రాయ్ టు రాజ్బాబు టు మురళీమోహన్. ఇక మురళీమోహన్ పేరు అలా ఆ రోజు ఏ ముహూర్తాన్ని పెట్టారో కానీ మంచి ముహూర్తం అనుకుంటాను. అలా ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోకుండా ఆ ప్రస్థానం అలా సాగిపోయింది. అదే అనుకోకుండా కూడా ఇంకోటి ఏమైందంటే నా వైఫ్ వాళ్ళ నాన్నగారి పేరు రామ్మోహన్ రావు గారు. ఓకే. మా పెద్ద బావమరిది పేరు చంద్రమోహన్, రెండో బావమరిది పేరు ఆనందమోహన్, మూడో బావమరిది పేరు మురళీమోహన్. ఓకే. మళ్ళీ ఆ ఇంట్లో అల్లుడుగా నేను కూడా మళ్ళీ మురళీమోహన్. మోహన్స్లో కలిసిపోయాను నేను కూడా. ఎస్. ఇందాక మురళీమోహన్ గారు మీకు మీరంటే బాగా ఇష్టమైన ఒక వ్యక్తి అచ్చా రాజ్బాబు అని పిలిచేవారన్నారు కదా. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా ఏఎన్ఆర్ గారు మిమ్మల్ని శ్రీరామచంద్రుడు అనేవారట. మా సినిమా ఇండస్ట్రీలో శ్రీరామచంద్రుడు ఉన్నారంటే రాజ్బాబు మురళీమోహన్ గారు ఒక్కరే అని చెప్పి రవీంద్ర భారతిలో స్టేజ్ మీద అనౌన్స్ చేశాడు ఆయన. నాకు కూడా కొంచెం థ్రిల్ ఆ రోజున. అంతటి మహానుభావుడు మన గురించి ఒక సర్టిఫికేట్ ఇచ్చాడంటే ఒక గవర్నర్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టి ఇచ్చినట్టు, స్టాంప్ వేసి ఇచ్చినట్టే కదా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే అంత శ్రీరామచంద్రుడి లక్షణాలు మీలో ఏం కనిపించుంటాయంటారు ఏఎన్ఆర్ గారికి? అంటే దీంట్లో మీరు అడిగినట్టుగా చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు చిన్నప్పటి నుంచి కూడా నేను మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలని నా కోరిక. నేను బాగా చదువుకుని ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలనే కోరికలు ఉండేవి కదా. బాగా బిజినెస్ మ్యాన్ అయ్యి బిజినెస్ బాగా చేయాలి అనేది. ఎందుకంటే మా ఫాదర్ వాళ్ళు కానీ లేకపోతే మా మేనమామలు కానీ వీళ్ళందరూ కూడా బిజినెస్లో ఎక్కువ ఉన్నాడు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా మీద పట్టడం మూలంగా కానీ చిన్నప్పటి నుంచి కూడా అది ఇంట్రెస్ట్. అలాగే బిజినెస్ మ్యాన్ అయ్యాను. బిజినెస్ మ్యాన్ అయ్యానంటే నా దగ్గర సొంత పెట్టుబడి కూడా ఉండేది. ఆ రోజున బిజినెస్ చేద్దాం అనుకున్నాను. ఉద్యోగం చేద్దాం అంటేనేమో డిగ్రీ లేదు, వ్యాపారం చేద్దాం అంటే పెట్టుబడి లేదు. ఆ టైంలో మా చిన్నాన్నగారు ఒక ఆయన మాణిక్యాలరావు గారు అయినా వాళ్ళకి ఏలూరులో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని షాప్ ఉంది, ఎలక్ట్రిక్ మోటార్స్, ఆయిల్ ఇంజిన్స్ అమ్మేది. వాళ్ళు విజయవాడలో బ్రాంచ్ పెడదామని ఆలోచనలో వచ్చి అప్పుడు నన్ను పిలిచి అడిగారు, నువ్వు ఉంటావా, నువ్వు వర్క్ చేస్తావు, వర్కింగ్ పార్ట్నర్గా తీసుకుంటావు అన్నాడు. ఓకే అండి తప్పకుండానండి నేను. నెలకు 100 రూపాయలు జీతం, 15 పైసలు లాభాల్లో వాటా. ఓకే అండి అన్నాను. శుభ్రంగా చాలా కష్టపడి, అసలు సిన్సియర్, ఏదైనా అనుకున్న దాన్ని ఇష్టపడి కష్టపడి చేయటం నాకు అలవాటు వచ్చినప్పటి నుంచి కూడా. పైగా బిజినెస్ మ్యాన్ అవ్వాలని కాబట్టి ఒక మంచి ఇది ఇచ్చారు కాబట్టి బాధ్యత కూడా నాకు చాలా బాగా చేయటమే కాకుండా ఓ టైంలో ఆయన తనకున్న షేర్ కూడా నేను ఇచ్చేస్తాను, నువ్వు తీసుకుంటావా అని అడిగారు. అప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేవటానికి. అప్పుడు నా వైఫ్ అంది, ఏమంటే మంచి అవకాశం కదా, జాయిన్ అయిపోవచ్చు కదా, తీసేసుకోవచ్చు కదా ఆ షేర్. నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, డబ్బులు లేవు కదా అని. మా అమ్మగారు నాన్నగారు నాకు 5 ఎకరాల పొలం ఇచ్చారండి, ఆ పొలం అమ్మేద్దామండి అంటే మీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా అన్న. నేను ఒప్పిస్తానండి అని చెప్పి వెళ్ళి ఒప్పించి అది అమ్మేసి ఆ డబ్బు కూడా దాంట్లో పెట్టుబడి పెట్టి అదే కంపెనీలో కిసాన్ ఇంజనీరింగ్లో 50% షేర్ హోల్డర్ని. అప్పుడు సరదాగా నాటకాలు వేసుకునేవాడిని. ఆ నాటకాలు వేయటం మూలంగా కానీ దీని మూలంగా కానీ ఆ టైంలో సినిమా ఆఫర్ వచ్చింది అనుకోకుండా. అంటే క్రాంతి కుమార్ గారు నాకు క్లాస్మేటు, కృష్ణ గారు నా క్లాస్మేటు,
ముఖర్జీ గారు అని ఆయన నా క్లాస్మేట్, ఇప్పుడు బాహుబలి రచయిత గారు ప్రసాద్ గారు ఆయన నా క్లాస్మేట్, మేమందరూ ఏలూరు కాలేజీలో క్లాస్మేట్స్. అందుకని సినిమా ఇది మాలో ఇది బాగా ఎక్కువ ఉంది ఆ సినిమా ఇది. తరగా జి రామిరెడ్డి గారని ఆయన కూడా మా ఊరు ఆయనే, నాకు కూడా చిన్నాన్నగారు అవుతారు ఆయన. సో వాళ్ళ మీద సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కానీ ఏ రోజున సినిమా యాక్టర్ని అవ్వాలని అనుకోలే. సో సరదాగా ఏమీ పని లేనప్పుడు బిజినెస్ కూడా అవ్వకముందు సరదాగా ఒక నాటకం వేసాం. ఆ రోజున మా ఊర్లో అది ప్రదర్శన చేస్తే పోటీలకు పెట్టాము, అది పోటీల్లో సెలెక్ట్ అవ్వలేదు. కానీ ఊళ్ళో వాళ్ళందరూ అన్నారు, ఏ భలే చేసేవారా నువ్వు, సినిమాలోకి వెళ్ళిపోవాలి నువ్వు అంట మొదలెట్టారు. నేను సినిమాలోకి నాకెందుకు లేండి, అవి మనకు అలవాట్లేదు లేండి అనుకున్నాం, వదిలేసాం, దాన్ని సీరియస్గా తీసుకోవాలి. తర్వాత ఈ క్రాంతి కుమార్ గారు వాళ్ళు, హనుమాన్ ప్రసాద్ గారని ఆయన కూడా బాగా బిజినెస్లో మా పక్కనే, వీళ్ళందరి ప్రోత్సాహంతో మెడ్రాస్ తీసుకెళ్ళాళ్ళు. మా నెక్స్ట్ సినిమాలు అప్పటికే వాళ్ళు తల్లి కూతుళ్ళును శారద అని సోన్ బాబు గారు శారద గారితో సినిమా ఇది చేశారు, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్. వాళ్ళు బ్యాకప్ టెస్ట్ చేసి ఇది చేశారు. ఆ బ్యాకప్ టెస్ట్ అనుకోకుండా అట్లూరు పూర్ణచంద్ర గారు చూశారు. జగమేమా ఎప్పుడు తీద్దామని వాళ్ళ ప్లాన్లో ఉండి గిరిబాబు గారిని హీరోగా బుక్ చేసుకున్నారు, విలన్ కోసం చూస్తున్నారు. ఆ టైంలో ఎవరో చెప్పారు, ఇట్లా అదే రాజ్బాబు అని ఆయనకి ఇట్లా ఫోటోలు తీశారు బాగున్నాయి అని. ఆయన ఫోటోలు తెప్పి చూసి నన్ను కూడా పిలిచి చూశారు. చూసి విలన్ కాదు ఈయన్నే హీరోగా పెడదాం, గిరిబాబుని విలన్ చేద్దాం అనుకోకుండా అది అట్లా మారింది. మేబీ దానివల్ల ఏమో మురళీమోహన్ గారు రావడం వెంటనే గిరిబాబుకి ఎర్త్ పెట్టారు. గిరిబాబు అనుకున్నాను లోపలికి వెళ్తా అంటే అతను బయట కూర్చున్నాడు, నాకు తెలియదు కదా, అప్పుడు పరిచయం లేదు. అబ్బో ఇతను వెళ్తున్నాడు ఎర్రగా బుర్రగా బాగున్నాడు, ఇతను ఇది వెళ్ళిపోతే మన వేషం వచ్చింది పోద్దేమో అని అనుకుంటా ఉన్నాడు. అనుకుంటా కొంతసేపు అయిన తర్వాత నేను అక్కడ కూర్చున్నప్పుడే పిలిచారు, గిరిబాబు గారు మరి మిమ్మల్ని ఏమో ఇట్లా అనుకున్నాము హీరో అని, ఇప్పుడు హీరోగా ఈయనైతే బాగుంటుంది అనుకుంటున్నాం, మరి మీకు అభ్యంతరం లేకపోతే విలన్ వేస్తారా అన్నాడు. అమ్మో ఏదో ఒకటి బాగోదు, అవకాశం బాగూడదు అనుకోని అలాగే వెంటనే వేస్తారని నేను చెప్పి ఒప్పేసుకోవడం చేయటం అది చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము మంచి ఫ్రెండ్స్గా ఉంటాం. అయితే మొదటి సినిమాకి వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలో వచ్చినప్పుడు డిస్కషన్, మంచి బిజినెస్ బాగుంది బాగా, తర్వాత ఏమో నాటకాలు వేసుకున్నాం, ఆ సరదా తీరుతుంది. ఈ టైంలో సినిమా ఇండస్ట్రీ అనుకొని వదులుకొని వెళ్ళిపోతే అసలు ఈ లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోద్దేమో. ఇప్పటికే పెళ్ళి అయిపోయింది, ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు పెట్టారు. మీరు ఇండస్ట్రీకి రాకముందే పెళ్ళైపోయింది. బాగా లేట్ ఎంట్రీ నేను, నా 33వ సంవత్సరంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చినప్పుడు ఈ ఆఫర్ని ఏం చేయాలో తెలియదు, డైరెక్ట్గా హీరో అని వచ్చింది. ఎవరన్నా ట్రై చేసుకునేవాళ్ళు చేసి చిన్న వేషాలు ఇస్తే తర్వాత పెద్ద ఇట్లా ఉంటాయి. మన డైరెక్ట్గా హీరో అని వచ్చేటప్పటికి ఏం చేయాలో తెలియక ఇంటికి వెళ్ళిన తర్వాత నా మిస్సెస్తో డిస్కస్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే రేపు నుంచి వెళ్ళిన షూటింగ్ అన్నారు. వెళ్ళి కర్ణాటకలో మెర్కరా అని ఉంది, ఆ మెర్కరాలో షూటింగ్ అన్నారు. సరే ఇట్లా వచ్చింది, మరి ఏం చేద్దామో తెలియట్లేదు ఆలోచిస్తానంటే, సరే మంచిగా వచ్చిందో చెడుకు వచ్చిందో మీరు ట్రై చేయకుండా వచ్చింది కదా, వచ్చిన దాన్ని ఒకసారి ట్రైల్ వేసి చూడండి, బాగుంటే కంటిన్యూ చేస్తామని, బాగుపోతే వచ్చేయచ్చు అని చెప్తూ ఒక కండిషన్ అంది. ఏమిటి ఆ కండిషన్ అనేది, మీరు సినిమాలో సక్సెస్ అయ్యి వేషాలు వచ్చి బిజీ అయిపోతే అది వెరీ గుడ్, అలా కాకుండా మీరు ఆల్బమ్ పుచ్చుకొని వెళ్ళి సినిమా కంపెనీల దగ్గరికి వెళ్ళి నేను ఆ సినిమాలో చేశానండి, మీ సినిమాలో వేషం ఉండని మాత్రం మీరు అడగకూడదు, ఎక్కడికి ఏ ఆఫీస్కి వెళ్ళకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, బిజినెస్ అక్కడ షూటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా అక్కడ మెడ్రాస్లో ఉండకూడదు, డైరెక్ట్గా మళ్ళీ విజయవాడ వచ్చేసి మన వ్యాపారం చూసుకుంటే ఇక్కడే ఉండాలి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇండస్ట్రీలో ఉండటానికి ఒప్పుకోలేదా? ఫస్ట్ ఒప్పుకోకపోతే కాదు, వస్తే వెళ్ళండి. ఓకే, రాకపోతే ఇప్పుడు ఒకసారి ఏమైందంటే ఆ రంగు అంటిన తర్వాత వేషాలు ఉన్నా లేకపోయినా అదే పట్టుకొని వేలాడుతూ ఉంటాం, అందరి దగ్గరికి వెళ్తాం, వాళ్ళు ఏదో ప్రామిస్ చేస్తారు, ఇదిగో నెక్స్ట్ సినిమాలో నాకు ఇస్తా అన్నారు. చాలా ఆవిడ మిమ్మల్ని చూడడానికి ఇష్టపడలేదు, దానికి ఇష్టపడలే. సరే అనుకున్నాం, వెళ్ళాము, చేసాం. వచ్చిన తర్వాత గిరిబాబుకి మంచి పేరు వచ్చింది, నాకు కూడా బాగున్నాడు ఇది అన్నాడు, కానీ కొంచెం ఇంకా ఫ్రీ అవ్వాలి, కొద్దిగా బిగబట్టి చేశాడని అట్లాంటి కామెంట్స్ వచ్చినాయి. హీరో కాబట్టి మళ్ళీ సెకండ్ సినిమా రావడానికి నాకు టైం పట్టింది, 1 year గ్యాప్ పట్టింది. చాలా గిరిబాబుకి మాత్రం ఆ షూటింగ్ జరుగుతూ ఉండగానే టాక్ బయటకు వచ్చింది, బాగా చేస్తాడని చేసి అతనికి బాగా వేషాలు వచ్చినాయి. అప్పుడు హనుమాన్ ప్రసాద్ గారని మా బెదవాడలో ఆయన సినిమా తీస్తూ తిరుపతి అని ఒక సినిమా తీశారు. దాసరి నారాయణరావు గారి డైరెక్షను, రాజుబాబు గారు మెయిన్ హీరో. అంటే రాజ్ కపూర్ గారిది జాక్తెరోహ్ అని ఒక సినిమా వచ్చింది, ఆ క్యారెక్టర్ని దాన్ని బేస్ చేసుకొని తెలుగులో తీశారు. అక్కడ ఆ సినిమాతో దాసరి నారాయణరావు గారితో బాగా ఆత్మీయత పెరిగింది. ఆయన సిన్సియారిటీని చూడటం కానీ, నా హార్డ్ వర్కింగ్ చూసడం కానీ, మురళీమోహన్ నీకు నేను డెఫినెట్గా నేను ఎంకరేజ్ చేస్తాను, నీలో మంచి టాలెంట్స్ ఉన్నాయి, నేను డెఫినెట్గా మంచి హీరోయిన్ చేస్తాను అని చెప్పి ఆ షూటింగ్లో ఉండగానే ఆయన అన్నారు,
అన్న మాట నిలబెట్టుకొని అయినా చాలా మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చారు. ఇవాళ నేను రోజున ఒక సినిమా ఆర్టిస్ట్గా ఇలా నిలబడ్డానంటే దానికి కారణం దాసరి నారాయణరావు గారు. అంటే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన పూర్ణచంద్రరావు గారికి ఎంత క్రెడిట్ తగ్గుద్దో అంత క్రెడిట్ దాసరి గారికి కూడా తగ్గుతుంది. ఆయన బాగా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు దాదాపుగా మోర్ దాన్ 40 ఫిల్మ్స్ ఆయన దగ్గరే చేశాను, ఒక డైరెక్టర్ దగ్గరే. సో ఆ విధంగా ఇచ్చాడు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకు, అప్పుడు ఫ్యామిలీ షిఫ్ట్ చేసేద్దాం, బిజినెస్ క్లోజ్ చేసేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత నాకు నేనే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాను. మనం ఈ స్టేజ్లో వెళ్తాను సినిమాని నమ్ముకొని. సినిమాల సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్. సినిమాల సక్సెస్ కాకుండా ఏదైనా ఫెయిల్ అయితే అది నా తప్పు అవుతుంది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నాకున్న అలవాట్లు ఏమన్నా అక్కడ కొత్త అలవాట్లు నేర్చుకొని, డ్రింకింగ్ కానీ, లేకపోతే జూదం ఆడటం కానీ, లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ ఏది వచ్చినా నేను ఒక్కడనే సఫర్ అవ్వడం కాకుండా నన్ను పెళ్లి చేసుకొని నా భార్య సఫర్ అవ్వాలి, నా కడుపును పుట్టిన బిడ్డలు కూడా సఫర్ అవ్వాలి. సో ఇండస్ట్రీలో ఎన్నాళ్ళు ఉన్నా సరే మనం కొన్ని రూల్స్ రెగ్యులేషన్ పాటించాలి. పేకాడకూడదు, డ్రింక్ చేయకూడదు, మిగిలిన అలవాట్లు ఏమి ఉండకూడదు అని చెప్పి ఒక నియమం నాకు నేనే షరతులు విధించుకొని దానికి చివరి దాకా కట్టుబడి. అయితే ఒక స్టేజ్లో మాత్రం నాగేశ్వరరావు అడిగారు, ఒక రోజు షూటింగ్లో కలిసి చేస్తున్నప్పుడు, మురళి నువ్వు ఈవినింగ్స్ ఏం తీసుకుంటావు అంట. నేనేం తీసుకోనండి, మామూలుగా భోంచేసి హ్యాపీగా పడుకుంటారండి. నిద్ర పడుతుందా? మరి పడుతుందండి, పడుకోవటం వాళ్ళ నిద్ర పట్టేస్తాను. అలా కాదు, కానీ ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాత ఏదైనా ఒక డ్రింక్, ఈవినింగ్ ఒక వైన్ కానీ, నేను బ్రాండీ తీసుకుంటాను, ఇంపోర్టెడ్ బ్రాండీ, 1 పెగ్ కానీ 2 పెగ్స్ కానీ నాకు తీసుకుంటే అదేం హ్యాబిట్ అవ్వదు, దాని మూలంగా నష్టమే ఉండదు, మన నర్వ్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి, మంచిదే అన్నాడు. పెద్దవైనంత ఏం చెప్పాడు నాకు, అందులో ఆయన అంటే బాగా ఇది కదా, అలాగేనండి అని చెప్పి మెల్లగా ఇది వైన్ తెప్పించుకొని వారం రోజులు ట్రై చేసి చూశాను. నాకేమో నచ్చలే అది. తర్వాత ఆయన ఎవరో చెప్పిన దాని మీద ఆ బ్రాండీ అన్నదాన్ని బ్రాండీ తెప్పించుకొని తీసుకొని, ఏదైనా కూడా దానికోసం ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి కూర్చొని అది గ్లాసులో పోసుకొని అడిగితే కూడా వచ్చేటప్పటికే 10, 9:30, 10 అయిపోయేది. నేను సినిమాల్లో బిజీగా ఉండటం మూలంగా కానీ, నా బిజినెస్ కానీ దేని మూలంగా. ఇక అందుకని అప్పుడు ఇంటికి వచ్చి అప్పుడు డ్రింక్ తాగి అప్పుడు భోజనం చేసి అప్పుడు పడుకొని ఇదంతా మనకు వదిలేశాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడన్నా ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు నెలకు 1 2 సార్లు మాత్రం ఆ పార్టీలో తీసుకుంటాను తప్ప, అది కూడా లిమిటెడ్, అంతగా తప్ప ఆ డ్రింక్ అలవాటు కాదు కూడా. సో ఏ అలవాట్లు లేవు కాబట్టి శ్రీరామచంద్రుడు ఇండస్ట్రీలో అని చెప్పాను అన్నారు. గుడ్, ఓకే. అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ హ్యాబిట్స్ లేకుండా ఉన్నారు, ఇది మన చేతిలో ఉంటుంది. అండ్ కొన్ని మన చేతిలో లేనివి కూడా కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, ఆ హీరోయిన్తో ఈ హీరోయిన్తో అనేవి మీ వరకు కూడా వచ్చి ఉంటాయి. ఏమైనా వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ టైం వచ్చినది జయచిత్ర గారికి నాకు ఏదో పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పి ఒక తమిళ్ పేపర్లో దినతంతి అనే పేపర్లో సెకండ్ మెయిన్ హెడ్డింగ్ ఇచ్చాడు. ఆ మర్నాడు వాహిని స్టూడియో షూటింగ్ కోసం నేను వెళ్ళాను. వెళ్తే ఆ లోపలికి వెళ్తా అంటే ఆ తమిళ వాళ్ళందరూ లైట్ బాయ్స్ అంతా కూడా వాళ్ళు ఎవరిదా మురళీమోహన్ అంటున్నారు. వాళ్ళు ఏంటిది నన్ను ఇవాళ కొత్తగా ఎవరిదా మురళీమోహన్ అంటున్నారు అనుకొని నేను నా దావని వెళ్ళిపోయాను, మేకప్ చేసుకొని దీంట్లో ఫ్లోర్లోకి వెళ్ళంగానే అక్కడ అందరూ అడిగారు, ఏంటి అయ్యా నువ్వు జయచిత్ర పెళ్లి చేసుకోబోతున్నారంటే పేపర్లో వచ్చింది. నేను పెళ్లి చేసుకుంటే నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, నా పిల్లలు ఉన్నారు అంటే ఆ టైంలో ఏమైందంటే ఒక 4-5 సినిమాలు మేమిద్దరం హీరోయిన్గా చేస్తున్నాం, హిట్ పేర్లుగా. అప్పుడు ఎక్కడ చూసినా మేమే కనపడుతూ ఉండేవాడు. దాని మూలంగా అది అంటగట్టేశాడు. ఇక అది నేను ముందు కేర్ చేయలేదని. తర్వాత కొంతసేపటికి అట్లూరు పూర్ణచంద్రరావు గారు సెట్కి వచ్చారు. బాబు నీతో మాట్లాడాలి ఒకసారి రా అని మేకప్ రూమ్లో తీసుకెళ్ళి, ఏంటి వాళ్ళ పేపర్లో వచ్చింది, ఏమన్నా అట్లాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నావా అన్నారు. అవి లేదండి, మీ అందరూ తలంచుకునే నిర్ణయం తప్పులు నేను ఎప్పుడు చేయనండి, డెఫినెట్గా చేయనండి అన్నాను. నువ్వు చేయవని నాకు తెలుసు, కానీ ఒకవేళ ఏమన్నా పొరపాటును తప్పు చేస్తున్నామో సరిదిద్దామని వచ్చాను అన్నారు. క్వశ్చనే లేదండి. ఆవిడికి నాకు ఏ విధమైన సంబంధాలు కూడా లేవు. కో ఆర్టిస్టు ఏమండి అంటే ఏమండి అని పిలుచుకుంటాం, ఆవిడ రిజర్వ్డ్గానే ఉంటుంది, నేను రిజర్వ్డ్గానే ఉంటాం, అంతవరకే తప్ప ఇంకా వేరే ఏ విధమైన ఇది లేదండి. అప్పుడు నిజంగా కోపం వచ్చి అసలు ఈ దినతింతాడు అంచు తేల్చాలి అని పేపర్కి విజయబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి
బాపిరెడ్డి గారు అర్జెంట్గా వాడికి నోటీస్ ఇవ్వాలి, లాయర్ని పిలిపించాలంటే లాయర్ని పిలిపించి నోటీస్ అది ఇచ్చాం. ఇవ్వగానే వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. ఏమంటే మావాడు ఎవడో రాంగ్ ఇచ్చాడండి, సారీ అండి, విత్డ్రా చేసుకోండి అంటే సరే నేను విత్డ్రా చేసుకున్నాను. అది జరిగిన 4 రోజులకి ఒక రోజున చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్నాం. మార్నింగ్ ఫ్లైట్, అప్పుడు తెల్లవారుజామున 5 ఇప్పుడు ఉండేది మార్నింగ్ ఫ్లైట్. ఆ ఫ్లైట్కి వచ్చి ఇక్కడ షూటింగ్లు చేసి మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవాడు. ఆ రోజున అనుకోకుండా జయచిత్ర అశోక్ హైదరాబాద్ రావడానికి అదే ఫ్లైట్లో ఎక్కింది. దాసనారాయణరావు గారు నేను ముగ్గురు అదే ఫ్లైట్లో ఉన్నాం. ముగ్గురు 3 సినిమాలకు సంబంధించి, ఒక సినిమా కూడా కాదు. మళ్ళీ నెక్స్ట్ డే పేపర్లో ఇదిగో వీళ్ళు ముగ్గురు కలిసి దాసనారాయణరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళిద్దరూ హైదరాబాద్లో పెళ్లి చేసుకుంటున్నారని చెప్పి మళ్ళీ వేసాడు. మళ్ళీ ఏదో నాకు కొంచెం ఇరిటేట్ అయితేను బాపిరెడ్డి గారు అన్నారు, అదే పత్రిక సేమ్ దినతంతి. బాపిరెడ్డి గారు అన్నారు, ఇవన్నీ ఇక్కడ ఎల్లో జర్నలిజం అనేది ఇక్కడ ఎక్కువ, మనకి తెలుగులో లేదు కానీ తమిళ్లో ఉంది, హిందీలో ఉంది. ఈ ఎల్లో జర్నల్ వాళ్ళు ఏదో రాసుకుంటారు వాళ్ళ పత్రిక సేల్స్ కోసం, దాని గురించి పట్టించుకోకపోతే ఊరే నవ్వురుకో అన్నాడు అంతే. కానీ అదే టైంలో మురళీ చిత్ర అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం, సో ఇదే మురళి అదే జయచిత్ర, అందుకే కలిసి పెట్టుకున్నారు. రామదండం తీసాం మురళీ చిత్ర బ్యానర్తో, ఫస్ట్ సినిమా అదే మురళీ చిత్ర బ్యానర్తో. దానికి అది కూడా అన్నారు, అదిగో మురళీమోహన్ జయచిత్ర కంబైన్డ్గా పెట్టుకున్నారు వేరే. ఆ తర్వాత ఏమో బోరాల అబ్బాయిని జయభేరి సంస్థ నుంచి తీసాం. ఆ జయభేరి సంస్థ అనేది ఒరిజినల్గా గిరిబాబు గారిది. అది అవును, గిరిబాబు గారు అప్పుడు దేవతలారా దీవించండి అని ఒకటి, ఇంకోటి కృష్ణ గారి హీరోగా ఒకటి, 2 సినిమాలు తీశారు. తీసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆ బ్యానర్ వదిలేసేసి వాళ్ళ అమ్మాయి పేరు మీద మాధవి చిత్ర అని మా అమ్మాయి పేరు పెట్టుకొని కంటిన్యూ చేస్తా అంటే అప్పుడు నేను అడిగా గిరిబాబు నీకు అభ్యంతరం లేకపోతే ఆ బ్యానర్ నేను తీసుకుంటాను, నాకు ఎందుకో జయభేరి అనగానే అది నచ్చింది నాకు. జయభేరి అంటే యుద్ధాల్లో గెలిచిన తర్వాత బేరి మోగించేవారు జయభేరి అంటే సక్సెస్ నోట్, అది పేరు కూడా పాజిటివ్గా బాగుంది అని అడిగితే తీసుకోన్నాడు. ఇక అక్కడి నుంచి మళ్ళీ అందులో జయ ఉంది కదా, మళ్ళీ ఏమన్నా వచ్చాయా? అది రాలేదు, ఏం రాలేదు కదా. మీరు అనే ఊరికి నాకు ఆ థాట్ కూడా అలా. జస్ట్ కిడ్డింగ్ అండి, నేను ఆ థాట్తో అనలేదు. సో అప్పుడు ఇంట్లో మరి మీ వైఫ్ ఇవన్నీ తెలిసిపోతాయి కదా, ఎలాంటి? ఆ రోజు జరిగిన తర్వాత 9 దాకా షూటింగ్ అయింది. ఇంటికి వచ్చినప్పటికి మనసులో కొంచెం అనుమానం ఉంది, ఇంటి దగ్గర ఎట్లా ఉంటుందో పరిస్థితి అనుకో. లేళ్ళు చూసా లోపలికి వెళ్తే చాలా క్వైట్గా చాలా బాగుంది. వెళ్ళాను, స్నానం చేశాను, భోంచేసేటప్పుడు ఏం మాట్లాడలేదు, మామూలుగానే క్యాజువల్గానే ఉన్నాం. పడుకున్న తర్వాత మెల్లగా అడిగాను, ఇవాళ పేపర్లో ఒక విషయం వచ్చింది నా మీద అన్న. తెలుసు పక్కింటి వాళ్ళు వచ్చి చెప్పి వెళ్ళారు. మరి ఎందుకు మీ వివరాలు అడగవేనా నన్ను అన్న. నాకు మీ మీద ఉన్న అనుమానం ఉంటే కదా నేను అడగాల్సింది, నేను అడగను, నాకు అక్కర్లేదు. చాలా థ్యాంక్ యూ నా మీద కాన్ఫిడెన్స్ ఉండేందుకు. నీ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఏ పరిస్థితిలో నేను దాన్ని పాడు చేసుకోను అన్న. పొద్దున్నే మార్నింగ్ లేచేటప్పుడు మా అమ్మాయి అప్పుడు స్కూల్కి వెళ్తుంది, 3rd క్లాసో ఏదో, అమ్మాయి వచ్చి నాన్నగారు నిన్న మా స్కూల్లో ఒక అమ్మాయి వచ్చి అడిగింది, మీ నాన్నగారు జయచిత్రను పెళ్లి చేసుకుంటున్నారట కదా, నిజమేనా అని అడిగింది. చేసుకుంటే నేను పిలుస్తాలే అని చెప్పి కోపంగా తిట్టొచ్చాను అన్నారు. అప్పుడు అనిపించింది నిజంగా కళ్ళెమ్మ నీళ్ళు తిరిగింది నాకు. అంటే నా మీద నా భార్యకు కానీ పిల్లలకు కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉండటం ఇక అంతకంటే ఏముంటుంది కాదు. మీకు అదే అనుకున్నాను, అది నిర్ణయం అనమాట. ఎప్పుడు కూడా పొరపాటును కూడా నా మూలంగా వాళ్ళు తలదించుకోకూడదు. నా మూలంగా ఫలానా వారి అబ్బాయిలని అనిపించుకొని ఫలానా వాళ్ళ అమ్మాయి అనిపించుకొని వాళ్ళు గర్వంగా ఉండాలి తప్ప నా పేరు చెప్పుకొని సిగ్గుపడగొట్టే పరిస్థితి రాకూడదు అనేది నిర్ణయం తీసుకున్నాను. అదే నిర్ణయానికి కట్టుబడి. అప్పట్లో అంటే మంచి ఫామ్లో ఉన్న హీరో ప్లస్ అందగాడు, బాగా మంచి రెమ్యునరేషన్ తీసుకునే హీరో. సో ఆబ్వియస్గా హీరోయిన్స్ అందరూ కూడా మీ వెంట పడుతూ ఉంటారు. ఒకళ్ళైతే వాళ్ళ పెద్దవాళ్ళని కూడా తీసుకుని వెళ్ళి నిశ్చయతాంబూలాలకు కూడా సిద్ధమయ్యారు అనేది. అదేం కాదు కానండి, ఎవరో వాళ్ళకి ఏదో చెప్పారు, మంచి కుర్రాడు బాగున్నాడు కదా, మనం అమ్మాయికి చేసుకుంటే బాగుంటుంది కదా, అది ఆలోచన వచ్చినట్టుంది. వస్తే ఎవరో చెప్పారు, లేదండి ఆయనకి పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారు అంటే, లేదని నమ్మక ఇండైరెక్ట్గా ఎవరో వాళ్ళకి తెలిసిందో వాళ్ళ ద్వారా వచ్చి చూసి నిజమే పెళ్ళి అయిపోయింది వదిలే అనుకుని వదిలేసుకున్నాం. ఆ హీరోయిన్ తర్వాత నేషనల్ లెవెల్లో చాలా పెద్ద హీరోయిన్ అయిపోయింది అని. అవన్నీ ఎందుకు పేర్లు చెప్పకూడదు. పేర్లు కాదు, నిజమేనా పెద్ద హీరోయిన్ అయిపోయారట తర్వాత? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సంపాదించింది ఎక్కువ, పోగొట్టుకుంది ఎక్కువ? సంపాదించింది. ఇవాళ నా దగ్గర ఉన్న ప్రతి పైసా నేను విజయవాడలో ఉన్నప్పుడు నేను వ్యాపారం చేసినప్పుడు సంపాదించింది కానీ, సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమాల్లో సంపాదించింది కానీ, తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో సంపాదించింది కానీ, ప్రతిదీ కూడా ఈ సొసైటీ నాకు ఇచ్చింది. నేను ఇంటి దగ్గర నుంచి ఇచ్చిన డబ్బులు కాదు ఇవేమి కూడా.
ఎందుకంటే నెలకు 100 రూపాయల జీతంతో స్టార్ట్ చేసిన నా కెరీర్ ఇవాళ ఈ స్టేజ్కి రావడానికి సొసైటీ నన్ను నమ్మి నేను చేసేది నా జెన్యూనిటీని వాళ్ళందరూ కూడా ప్రశంసించి నన్ను ఎంకరేజ్ చేశారు తప్ప ఇది ఈ రోజు వరకు కూడా నేను గుండె మీద చేసుకొని ధైర్యంగా చెప్పగలను. నేను సంపాదించిన ప్రతి పైసలోనూ, నేను కట్టిన ప్రతి బిల్డింగ్లోనూ నా రక్తం ఉంటుంది అందులో. నేను సిమెంట్తో కట్టాను, రక్తంతో కడతాను. నేను కట్టి ఇన్ని ప్రాజెక్ట్స్ చేశాను. ఎక్కడ నాట్ ఈవెన్ ఏ సింగిల్ డాట్ అనేది లేదు నా ఇన్ని సంవత్సరాల కెరియర్లో. నా వ్యాపార రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, అలాగే ఇప్పుడు పొలిటికల్గా కూడా అనుకోకుండా దీంట్లో ఎంటర్ అవ్వాల్సి వచ్చింది పొలిటికల్ రంగంలో కానీ. అలాగే నాకు కొంచెం చిన్నప్పటి నుంచి పూజలు దేవుళ్ళు ఎక్కువ కాబట్టి ఆధ్యాత్మిక రంగంలో కానీ ఎక్కడ ఇంత నల్లమచ్చ అనేది బ్లాక్ స్పాట్ అనేది లేదు. తర్వాత ఏంటంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అనిపించింది, మా అబ్బాయి అమ్మాయి వచ్చి ఒక రోజున నాన్నగారు చాలా కష్టపడ్డారు కదా అంటే, అప్పుడు ఏమైందంటే నేను లేట్గా ఎంటర్ అయ్యాను, మన కెరియర్ షార్ట్ కెరీర్లే ఉంటుందని చెప్పి రోజు 2 షిఫ్ట్లు వచ్చేసాము. ఓకే. అందువల్ల నేను అన్ని సినిమాలు చేయగలిగా. ఒక రోజున వచ్చి అమ్మాయి అబ్బాయి ఇద్దరు వచ్చి, మీరు చాలా కష్టపడ్డారు, మాకు కూడా కనపడేవారు కాదు, రాత్రిపూట ఎప్పుడో లేట్గా వచ్చి పడుకునేవారు, పొద్దున్నే మేము వెళ్ళేటప్పటికే మీరు అప్పుడు ఇంకా లెదర్లు ఇచ్చేవారు కాదు, మీతో ఇది కదా, ఇక రిటైర్ అయిపోవచ్చు కదా, మీరు రిటైర్ అయిపోయి హ్యాపీగా అమ్మాయి వాళ్ళు ఏమో అమెరికాలో ఉంటారు, మా దగ్గరకు వచ్చి ఒక 6 నెలలు ఉండండి, లేకపోతే ఏదైనా వేరే కంట్రీ తిరిగి రండి అమ్మ అని, మీరు అట్లా ఉంటే బాగుంటుంది కదా అంటే నేను చెప్పాను, రిటైర్మెంట్ అనేది నా లైఫ్లో ఉండకూడదమ్మా, ఓన్లీ 1 రిటైర్మెంట్ పైకి వెళ్ళేటప్పుడే, అప్పుడు దాకా ఉండకూడదు. ఎందుకంటే ఎంత కష్టపడి పని చేసి ఎంత యాక్టివ్గా ఉంటే అంత హెల్తీగా ఉంటాం. రిటైర్ అయిపోయాం, మనకు పని లేదు అని చెప్పి ఇంట్లో సోఫాలో పడుకొని, లేకపోతే టీవీలు చూసుకుంటాను, లేకపోతే ఇంకేదో ప్యాకెట్లో ఉంటాను, ఇట్లాంటివి ఏం చేస్తే అనారోగ్యాలన్నీ వస్తాయి నాకు. పైగానేమో నాకు ఒక ఆనందం, ఇప్పుడు నేను వాళ్ళ బిజినెస్ చేస్తానంటే ఎంతమందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇచ్చానంటే వాళ్ళందరూ కూడా అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి నాకు వద్దమ్మా అని చెప్పి. అప్పుడు ఏమన్నారంటే వాళ్ళు, మీరు ఇప్పుడు దాకా మాకేమి ఇచ్చారో ఓకే, డబ్బులుగా ఇవ్వనివ్వండి, మా చదువులు చెప్పించండి, మాకు పెళ్ళిళ్ళు చేయడం అన్నీ చేశాను, వీ డోంట్ వాంట్ ఎనీ పైసా మీ దగ్గర ఇచ్చి, మీ దగ్గర నుంచి మేమేం ఎక్స్పెక్ట్ చేయము కదా, మాకు వద్దు కూడా. మీరు మీ సంపాదించినప్పుడు మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం, ఎలా ఖర్చు పెట్టుకుంటారు. అప్పట్లో అనేవాడిని ఓల్డ్ పేరెంట్ హోమ్ పెట్టాలని, అలాంటి హౌస్ పెట్టుకుంటారో ఏం చేస్తారో సర్వీస్ చేసుకోండి అంటే, అప్పుడు రకరకాలుగా ఆలోచించి ఇవన్నీ మనం చేయట్లేము, మనం తేలిగ్గా చేయగలిగింది ఏమిటి అని ఆలోచించినప్పుడు మనకి చాలా తెలివైన అద్భుతమైన పిల్లలు ఉన్నారు, కష్టపడి చదివే పిల్లలు ఉన్నారు, కానీ ఆర్థికంగా వాళ్ళు వెనకబడిపోయి వాళ్ళ చదువుని ముందుకు కొనసాగించలేకపోతున్నారు. దాని మూలంగా వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని మంచి మార్కులు వచ్చినా ఆ 10th వరకు ఏదో చదివేసి వెళ్తున్నారు, మహా అయితే డిగ్రీ చదువుతున్నారు. వాళ్ళు ఇప్పుడు 10thలో బ్రహ్మాండమైన మార్కులు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసి కదా, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని గాలం వేసి లాకెళ్తారు. లాకెళ్ళి మా దాంట్లో జాయిన్ అవ్వు, నీకు ఫ్రీ ఫీజు లేదు, హాస్టల్ ఫీజు ఫ్రీ, నీ బట్టలు ఫ్రీ, ఇంకా మీ అమ్మ నాన్నలకు కావాలంటే ఇంకో 10,000 డబ్బులు ఇస్తాము అని చెప్పి వీళ్ళని తీసుకెళ్ళిపోయి జాయిన్ చేసుకోవాలి. వాళ్ళకి ఎందుకంటే ముదిగో మా ఇంతమంది స్టేట్ ఫస్ట్ వచ్చారు, ఇంతమందికి 100% వచ్చినాయి అని చెప్పుకోవడానికి వాళ్ళకి బిజినెస్కి ఉపయోగపడతాయి. సో అట్లా తీసుకెళ్ళడం మూలంగా రూపాయి ఖర్చు లేకుండా ఇంటర్మీడియట్ వరకు చదివేస్తున్నారు. ఇంటర్మీడియట్లో మళ్ళీ మంచి మార్కులు వస్తూ తీసుకుంటున్నారు. ఆఫ్టర్ ఇంటర్మీడియటే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అతనికి ఒక ఎంబీబీఎస్లో సీట్ వచ్చినా, ఒక ఇంజనీరింగ్లో సీట్ వచ్చినా, ఒక ఐఐటీలో సీట్ వచ్చినా, లేకపోతే ఒక బిట్స్ పిలానీ ఎలా చదవాలి, ఎంత అవుతుంది ఫీజులు ఎంత అవుతాయి, బుక్స్ ఎంత అవుతాయి, హాస్టల్ ఎంత అవుతుంది, వెళ్ళలేరు, ఎవరు వెళ్ళలేకపోతున్నారు. టాలెంట్ ఉండి అద్భుతమైన ఇది వచ్చి వెళ్ళలేకపోతున్నారు. సరే అట్లీస్ట్ అలాంటి వాళ్ళు కొద్ది మందిని మన కెపాసిటీని బట్టి మనం అడాప్ట్ చేసుకొని ఆ కోర్స్ పూర్తయ్యే వరకు మనం కనుక చదివిస్తే లైఫ్ లాంగ్ అతను కృతజ్ఞత ఉంటాడు. నెంబర్ 1, అతని కాళ్ళ మీద నిలబడతాడు. నెంబర్ 2, తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు కానీ, మేనళ్ళు కానీ, మేనగోళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా లిఫ్ట్ ఇస్తాడు. ఎందుకంటే విద్యాదానం అనేది పోయేది కాదు, అది పెరిగేదే తప్ప తగ్గేది కాదు. అప్పుడు నేను వాళ్ళకి స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకు ఒక కండిషన్ పెట్టేవాడిని, నేను మిమ్మల్ని బాగా చదువుతున్నారు, ఆర్థికంగా వెనకబడి ఉన్నారని చెప్పి అడాప్ట్ చేసుకుంటున్నాను, మీకు కావాల్సిందంతా కూడా నేను ఇస్తాను, మీరు ఇందులో ₹1 కూడా నాకు తిరిగి చెల్లించక్కర్లా మీరు సంపాదించుకునేటప్పుడు, కానీ కనీసం ఒక్కళ్ళని ఇలాంటి ఒక పేద విద్యార్థిని మీరు అడాప్ట్ చేసుకొని మీరు చదివించి, ఇదిగోనండి పలానాతని అడాప్ట్ చేసుకున్నాను, నేను చదివిస్తాను, మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు అని చెప్పి దాని ప్రకారం చేసాం. ఇప్పుడు ఇంచుమించు అందరం చాలా వరకు 80% వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకొని, ఒకళ్ళని ఇద్దరిని అట్లా అడాప్ట్ చేసుకొని చేయిస్తారు.
గుడ్. సో అది ఎంత సాటిస్ఫాక్షన్. ఎస్. ఇంటికి వెళ్ళి చెప్తా ఉంటాను వాడు మామిడికి, ఇవాళ మనం చదివించిన అబ్బాయి వచ్చాడు, స్టేట్ ఫస్ట్ వచ్చానని చెప్పాడు, లేకపోతే మంచి ఉద్యోగం క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగం వచ్చింది చెప్పగానే ఏవి కూడా ఏ అవార్డులో బిజినెస్ లో వచ్చే లాభాలకి వేటికి కూడా ఇది అసలు ఎక్కడో అసలు ఉంటుంది ఆ ఈ తృప్తి. ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఇద్దరు అది చెప్పుకొని ఆనందపడుతూ నిద్రపోతే అసలు ఎంత ఆనందంగా ఉంటుందో తెలియదు. దట్స్ వాట్. మావిడికి అసలు బంగారం నగలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. పోనీ అప్పటి రోజుల్లో అంటే డబ్బులు లేవు, ఏం చేయించలేకపోయినా ఇప్పుడు డబ్బులు ఉన్నాయిగా, ఏం కావాలో తీసుకో, డైమండ్ నెక్లెస్ తీసుకో, లేకపోతే ఇది తీసుకో, ఇది తీసుకో, ఇలాగ ఏం వద్దు, కానీ డైమండ్ పోగులు మాత్రం చేయించాను. ఓ నువ్వు పెట్టుకుంటానని చేయిస్తానన్నా పెట్టుకుంటానని చేయించాను. ఓకే. కనీసం ఒక రోజు కూడా పెట్టుకున్నట్టు. నెక్లెస్ తీసుకొచ్చి పెట్టాను, నెక్లెస్ పెట్టుకుంది ఊరినే అట్లా బ్యాంకులోనో ఇంట్లోనో అట్లా ఉంటాయి తప్ప ఎప్పుడు వెరీ సింపుల్ కాటన్ చీర కట్టుకొని చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తాను. న్యాయంగా తను అడగొచ్చు, డబ్బులు సంపాదించాక మీరేంటంటే మళ్ళీ ట్రస్ట్ ఇష్టం అయినట్టు పెడుతున్నారు అవును కదా. అని అడగొచ్చు. తను కూడా అడగదు, తను కూడా హ్యాపీ. ఓకే. సో ఇవన్నీ అన్ని రకాలుగా కోఆపరేషన్ ఉంది కాబట్టి ఇవాళ నేను మంచి పనులు చేద్దాం అనుకున్నది చేయగలుగుతాను. ఎస్. మీ పిల్లలు ఏం చేస్తున్నారు మురళీమోహన్ గారు? మా అమ్మాయి ఏమో ఎంఏ ఫైన్ ఆర్ట్స్ చేసింది. చేసిన తర్వాత పెళ్లి చేద్దాం అనుకున్నప్పుడు నాకు అనిపించేది అప్పట్లో ఎవరైనా ఇక్కడ ఇండస్ట్రీ పెట్టుకొని లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళకి చేద్దామని నా చూపు అలాగే ఉండి దానికి తగ్గట్టు సంబంధాలు చూడటం మొదలుపెట్టాను. ఓ రోజు మా అమ్మాయి అంది, మా అమ్మాయిను బ్రదరు కిషోర్ గారు ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి వచ్చి నాకు ఇట్లా ఏదో బాగా చదువుకున్నాను చేసుకోవాలని ఉంది అని చెప్పింది. సరే దానికి తగ్గ ఒక సంబంధం అమెరికా నుంచి వస్తే డాక్టర్ అక్కడ, మంచి ఫ్యామిలీ. సరే అట్లా ఇది ఉందమ్మా చూస్తామంటే చూస్తాను. సరే వాళ్ళు వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు చూసుకోవడానికి. చూసుకురాగానే వాళ్ళిద్దరు మీరిద్దరు మాట్లాడుకోండి అని చెప్పాము. ఒక అరగంట గంట వాళ్ళిద్దరు వదిలేసాం. వాళ్ళు మాట్లాడుకొని వచ్చి ఇద్దరు కూడా హ్యాపీ మేము చేసుకుంటామండి, నీ ఇష్టం అని పెళ్లి చేసాం. తను అక్కడికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఒకసారి ఎప్పుడో అన్నారు ఆయనే, ఓ 10 ఏళ్ల పాటు ఉండి వచ్చేస్తూ ఉండేది. అలాగే మీకు ఎప్పుడు రావాలనుకుంటే ఎప్పుడు వచ్చేయండి, మీరు ఆ ప్రాక్టీస్ ఇక్కడ పెట్టుకున్నారన్నా పెట్టుకోండి, మీ హాస్పిటల్ కట్టివ్వాలన్నా కట్టించేస్తాను అది ఇది అని కూడా అన్నాను. బట్ ఓకే. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు చదువులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ మాట వీళ్ళు కూడా విన్నారు. సో మా మనవరాలు ఇప్పుడు డిగ్రీ పూర్తి చేసి ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ అని దాంట్లో జాబ్ కూడా చేస్తుంది. ఇంకా ఒక బాబు, అదే ఇంకో అమ్మాయికి ఇంకో బాబు కూడా ఉన్నాడు, అతను న్యూక్లియర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మీకు ఒకతే పాప? నాకు ఒక పాప బాబు. బాబు ఇక్కడే ఉన్నాడు. బాబు కూడా ఎంబీఏ చేసి వచ్చాడు. వీళ్ళకి సినిమా ఇండస్ట్రీ ఇటువైపు ఇంట్రెస్ట్ సినిమా లేదా? ఇండస్ట్రీ చాలా ఆఫర్లు వచ్చినాయి మా బాబుకి, తమిళ్లోనూ వచ్చినాయి, తెలుగులో కూడా వచ్చినాయి. మా బాబుని అడిగితే ఏంటి బాబు ఇట్లా వస్తున్నాయి, మరి ఏంటి నీ ఇష్టం ఏంటి అంటే, నాకు ఇష్టం లేదు అన్నగారు, మరి ఏం కావాలి నీకు, ఏం కావాలనుకున్నావు, నన్ను అమెరికా పంపిస్తే అక్కడ ఎంబీఏ చేసి వద్దాం అనుకుంటున్నాను. సరే అమెరికా పంపించాం. అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫర్లు వచ్చాయి. బాబు మరి మళ్ళీ ఆఫర్లు వచ్చినాయి, మరి ఏంటి సినిమాలో చేస్తావా, లేకపోతే ఇక్కడ ఉంటావా, లేకపోతే అమెరికా వెళ్ళి ఉద్యోగం చేసుకుంటావా, ఏంటి నీ ఆలోచన ఏమనుకుంటున్నావు అంటే, అమెరికా వెళ్ళాలని ఏం లేదు, ఇక్కడే ఉంటాను, బట్ ఏదో ఒకటి బిజినెస్లో దిగుదామని అనుకుంటాను. సరే అయితే ప్రస్తుతం నేను ఏదో రియల్ ఎస్టేట్ చేస్తాను, దాంట్లో చేయి, తర్వాత ఏదైనా అవకాశం ఉంటే నీకు నచ్చింది ఏదైనా చెప్తే అప్పుడు దాంట్లో మారదాం అని చెప్తే ఇక అలాగే అని సెటిల్ అయ్యాడు. బాబుకి పెళ్ళి కూడా తను లవ్ చేసిన అమ్మాయి, అమ్మాయి కూడా తెలిసిన అమ్మాయి. సరే ఆ అమ్మాయి పెళ్లి చేసే అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి. అంటే నా అదృష్టం ఏంటంటే నా పిల్లలిద్దరు బంగారమే కాకుండా నా ఇంటికి వచ్చిన అల్లుడు కొడుకులాగా ఉండే అల్లుడు వచ్చాడు, కూతురులాగా ఉండే కోళ్ళు వచ్చింది. మా కోళ్ళు కూడా ఇప్పటికీ నన్ను మా ఆవిడని అమ్మ నాన్నని పిలుస్తా, పాతయ్య మావయ్య అని కూడా పిలుస్తా. గ్రేట్. బాగా కేర్ తీసుకుంటుంది, వెరీ ఎఫిషియెంట్. అలాగే మా బాబుకి ఏమో కూతురు రాగా అమ్మాయి పేరు, తను కూడా ఇప్పుడు చదువుకుంటుంది, డిగ్రీ చదువుతుంది, సెకండ్ ఇయర్. నైస్. మురళీమోహన్ గారు, మీరు మీలోని ఒక వ్యక్తికి ఆర్ మీలోని ఒక యాక్టర్కి, మీలోని ఒక బిజినెస్ మ్యాన్కి, మీలోని ఒక పొలిటీషియన్కి ఎవరికి ఎక్కువ మార్క్స్ ఇస్తారు? ఎలా మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోవాలి, మిమ్మల్ని మీరు గ్రేట్గా చూసుకోవాలంటే? అంటే చిన్నప్పటి నుంచి నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని అనుకున్నాను కాబట్టి అది సాధించినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. ఇప్పటికీ కూడా ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. అయితే ఒక సినిమాలో హీరోగా నటించి, హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, క్యారెక్టర్ రోల్ అవ్వచ్చు, చేసి 10 మంది దగ్గర నుంచి ఒక ప్రేమను పొందడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, పదవిలో ఉన్నప్పుడు అందరూ జైలు కొడతారు, ఊరు వెళ్ళినా బ్రహ్మాండంగా జైలు కొట్టి వస్తారు. కానీ పదవిలో లేకపోతే ఎవడో బలికిరచ్చు.
కానీ ఓ సినిమా యాక్టరు బయటికి వెళ్తే ఏ ఊరు వెళ్ళినా వాళ్ళు మనకు తెలియపోవచ్చు, కానీ మన వాళ్ళకి తెలుసు కదా, మా ఇంటికి రండి సార్ కాఫీ తాగెళ్ళండి, మా ఇంటికి రండి భోజనం చేసేయాలండి అని అట్లా ఒక విధమైన ప్రేమను పంచుతారు. అది మనం ఇలా ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా మనకు అది రాదు. డాక్టర్గా ఉండి ఆపరేషన్ చేసి వాళ్ళ ప్రాణం నిలబెడితే ఆ కుటుంబం వచ్చి బాబు అని చెప్పి అంటారు తప్ప బయటికి వెళ్తే వాళ్ళు తెలియదు. ఓ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉంటాడు, అతను ఎవరు అంటే ఎవరికి తెలియదు. ఎన్ని కోట్లతో బిజినెస్, బట్ 4 సినిమాల్లో వేషాలు వేసి మంచి పేరు తెచ్చుకుంటే కలకాలం ఆ పేరు అలాగే ఉండిపోద్ది. సో ఇది రావటం అనేది ఒక గొప్ప అదృష్టం. లక్షల మంది అభిమానులు. నాకంటే అందగాడు బోలెదు మంది ఉన్నారు, నాకంటే పర్సనాలిటీ ఉన్నవాళ్ళు బోలెదు ఉన్నారు, నాకంటే టాలెంట్ ఉన్నవాళ్ళు బోలెదు మంది ఉన్నారు. అయినా అవకాశం మనకు వచ్చింది. నేను ఇప్పుడు కూడా నేను ఏమనుకుంటాను, నేను ఒక సగటు మనిషిని. నాకున్న టాలెంట్స్ కానీ, నాకున్న పర్సనాలిటీ కానీ, నాకున్న ఎసెట్స్ కానీ అన్నీ కూడా యావరేజే. బట్ ఈ యావరేజ్ ఆడితో నేను ఎలా కొనసాగాను అంటే, చేసే పని ఏ పని అయినా సరే కష్టపడి ఇష్టపడి చేస్తాను. అందుకని నేను సక్సెస్ని పొందగలిగాను. ఎప్పుడన్నా ఏదైనా ఫెయిల్ అయితే మాత్రం రాజకీయంలోకి వెళ్ళిన తర్వాత అదే జరిగింది. అసలు రాజకీయాల వైపు ఎందుకు ఎప్పుడు మళ్ళాలనిపించింది మీకు? రాజకీయంలోకి మొదటి నుంచి కూడా నాకు రాజకీయాలు అంటే ఇష్టం లేదు. ఎందుకని ఇష్టం లేదంటే, మా ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీయే. మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు. ఆ రోజుల్లో స్వాతంత్ర కోసం చాలా కష్టపడి చేసిన ఆయన. అలాగే మా పెద్దమ్మ గారు ఒక ఆవిడ ఉండేది, మాగంటే అన్నపూర్ణాదేవి గారు అని. ఆ రోజుల్లో గాంధీ గారు ఏలూరు మీటింగ్ చెప్పడానికి వస్తే ఈవిడ అక్కడికి వెళ్ళి, ఆ రోజుల్లో వీళ్ళందరూ కూడా ఇంపోర్టెడ్ సిల్క్స్ వాడేవారు. ఆవిడ ఆ రోజున గాంధీ గారి దగ్గరికి బట్టలన్నీ తీసుకొని వెళ్ళి నడి రోడ్డు మీద తగలబెట్టేసి విదేశీ వస్త్రాలని, ఇవాళ నుంచి నేను కద్దరే కడతాను అని చెప్పి ఆ క్షణం నుంచి కద్దర కట్టడం మొదలుపెట్టి తన ఒంటి మీద ఉన్న నగలన్నీ కూడా గాంధీ గారికి ఇచ్చేసింది. మీ స్వాతంత్ర దీనికి ఉపయోగించండి. సో ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చాం కాబట్టి ఆ ఇది ఉంది. ఫాదర్ కూడా 2-3 సార్లు జైలుకి వెళ్ళటం ఈ స్వాతంత్ర సమరం వాడిది. అదైన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ఇక ఆ రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీ తప్ప ఏది ఉండేది కాదు. ఆయనకి ప్రాణం మా నాన్నగారికి. సో బిజినెస్ చేయడానికి వెళ్ళినా కూడా ఆయన పాలిటిక్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు తప్ప బిజినెస్కి ఇచ్చేవారు కాదు. దాని మూలంగా బిజినెస్ సఫర్ అయింది మాది. మరి మేము వచ్చేటప్పటికి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత మాకు జీరో బ్యాలెన్స్లోకి వెళ్ళిపోయాం. అందుకని నేను ఎప్పుడు కూడా పాలిటిక్స్లోకి వెళ్ళకూడదు, పాలిటిక్స్లో దూరంగా ఉండాలని చాలా నిర్దిష్టమైన అభిప్రాయం. సినిమాల్లోకి వచ్చాక కూడా అదే అభిప్రాయం కంటిన్యూ అయ్యేది. చెప్తా, సినిమాల్లోకి వచ్చాక కూడా, ఎందుకంటే ఒక వ్యక్తి ఒక సినిమాకి ఒక వర్గానికి సంబంధించినట్టుగా ఉండకూడదు. ఇప్పుడు నేను హీరోగా నటించిన సినిమా రిలీజ్ అయితే నా పార్టీ వాళ్ళు చూడరు కదా, అందరూ చూస్తారు కదా. అన్ని పార్టీల వాళ్ళు చూడాలి, అన్ని కులాల వాళ్ళు చూడాలి, అన్ని మతాల వాళ్ళు చూడాలి, అందరూ చూస్తేనే సినిమా సక్సెస్ అవుతుంది. అందుకని అప్పుడు కూడా వద్దనుకునేవాడిని. ఒక ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి అయినా, ఆయనకి కూడా చిన్నప్పటి నుంచి కూడా పాలిటిక్స్ అంటే అసలు ఏవీ తెలియదు. ఏ రోజున ఆయన పేపర్ కూడా చదివేవారు కాదు. తనేంటో, తన నటనేమిటో, తన పాత్రలు ఏమిటో వాటిలో అద్భుతంగా విజయాలు సాధించారు ఆయన. కానీ ఒక ఎంజీఆర్ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు ఆయన. ఎంజీఆర్ అనే ఆయన కూడా సినిమాల్లో చాలా పెద్ద హీరో. ఆయన పాలిటిక్స్లోకి వచ్చి చీఫ్ మినిస్టర్ అయ్యి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ చూసి ఈయన దాని మీద ఇన్స్పైర్ అయ్యారు. ఇన్స్పైర్ అయ్యి అప్పటికి తెలుగు వాళ్ళకి సమాజంలో చాలా బ్యాడ్ నేమ్ ఉండేది. బ్యాడ్ నేమ్ అంటే నెగ్లెక్టెడ్ పీపుల్ లాగా ఉండేవాళ్ళం మనం. మీదే ఊరు అని అడిగితే ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరికి అర్థమయ్యేది కాదు. మేము షూటింగ్కి వెళ్ళినప్పుడు ఊటీ కానీ కాశ్మీర్ కానీ ఎక్కడికైనా వెళ్తే ఎక్కడి నుంచి వచ్చారంటే మేము ఆంధ్రప్రదేశ్ అనేవాడు. ఆంధ్రప్రదేశ్ అది ఎక్కడ ఉందనేవాడు. ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడుందంటారు, మాది రాష్ట్రం అండి, పెద్ద రాష్ట్రం మాది అని అంటే కూడా గుర్తాడు. ఓహో మీరు ఇళ్ళ అనేవాడు. తమిళియన్స్ మద్రాసీస్ అనేవాడు. అందరికీ అప్పుడు ముద్ర ఏంటంటే మద్రాసీగా చూసేవారే తప్ప తెలుగువాడిగా ఆంధ్రప్రదేశ్ చూసేకూడదు. అదొకటి బాగా ఆయన మీద పనిచేసేది. అసలు తెలుగు వాళ్ళు ఏంటో, తెలుగు వాళ్ళ గొప్పతనం ఏంటో, తెలుగు వాళ్ళ పవర్ ఏమిటో ప్రజలకు తెలియజెప్పాలి, మన ఇండివిజువాలిటీ మనం తెచ్చుకోవాలి అనేది ఒకటి. తర్వాత అప్పుడు ముఖ్యమంత్రులందరూ కూడా ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నాడు ముఖ్యమంత్రి కాకుండా సీల్డ్ కవర్లో పేర్లు ఎవరిని పంపిస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోయేవాడు. వాళ్ళకి అడుగులకు మడుగులు వచ్చే వాళ్ళందరూ చీఫ్ మినిస్టర్లు అయిపోయేవాడు. అంటే చీఫ్ మినిస్టర్ అంటే కూడా గౌరవం లేకుండా వాళ్ళు ట్రీట్ చేశారు. ఇవన్నీ ఆయనలో పనిచేసి ఆయన రెచ్చిపోయి వెంటనే ఈ సినిమాలు చేయను అని చెప్పి నిర్ణయం తీసుకొని కాకి బట్టలు వేసుకొని ఒక కారు ఎక్కి మొత్తం ఆంధ్ర అంతా తిరగడం మొదలెట్టాడు. అప్పుడు మేము ఏలూరు దగ్గర పెదపాడులో పిచ్చిపంతులను సినిమా చేస్తున్నాం. అప్పుడు అక్కడికి వచ్చారు ఆయన ఆ టూర్లో. వచ్చిన రోజు మేమందరం వెళ్ళాం. షూటింగ్ కూడా ఆపేసేసి అందరం కలిసి వెళ్ళి
జోలు పట్టుకొని వచ్చారు. అప్పుడు జోల్లో కూడా కొంత డబ్బులు అది వేసి అప్పుడు చెప్పాము, అన్నగారు మీరు చేసేది చాలా గొప్ప పని చేస్తారు, మా సైడ్ నుంచి మేము ఏం చేయాలో మీరు చెప్తే మేము పూర్తిగా సహకరిస్తామండి అని అంటే, వద్దు బ్రదర్, నేను ఏదో ఒక జయంతో వచ్చాను అన్నీ వదులుకొని, మీరు అలా రావద్దు, మీ పనులు చేసుకుని అవసరం వచ్చిన రోజు నేను పిలుస్తాను అన్నారు. వెళ్ళారు, బ్రహ్మాండంగా ప్రజలందరూ బ్రహ్మరథం పెట్టేశారు. అది మొదట్లో కాంగ్రెస్ వాళ్ళని నెగ్లెక్ట్ చేసిన ఆఖరికి వచ్చి చూసినప్పుడు కాళ్ళకి కూడా భయం పట్టింది. ఈయన టూర్ పూర్తి అవ్వకుండానే ఎలక్షన్లు అనౌన్స్ చేశారు. ఈ పూర్తి చేసుకుని వస్తే అసలు మనకి డిపాజిట్ కూడా అని. బట్ ఆ టైంలో మేము అందరం వెళ్ళాము ఆయన దగ్గరికి. ఏమంటే ఇట్లా మీ టూర్ పూర్తి అవ్వకుండా వాళ్ళు ఇది చేశారు, మీరు కవర్ చేయలేని ఏరియాని మీరు కనుక వెళ్ళరమ్మంటే మేము ఒక 5-6 ఆర్టిస్టులను కలిసి, గిరిబాబు, నేను, గోపాలరావు గారు, మేమందరం, సత్యనారాయణ గారు, మేమందరం కలిసి వెళ్ళి వస్తామండి అని అంటే, వద్దు బ్రదర్, అప్పుడు ఇందిరాగాంధీ అంటే టెర్రర్ అందరికి. ఎవరన్నా పాలిటిక్స్గా కానీ ఆవిడకి ఎదురుగా ఎవరైనా వెళ్ళారంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరిగిపోయాయి, వాళ్ళంతా చూసేవారు అనమాట. వద్దు, మీ భవిష్యత్తు పాటు చేసుకోవద్దు, నేను అన్నిటికీ తెగించి వచ్చాను అని చెప్పి అన్నారు. బ్రహ్మాండంగా మెజారిటీ అయ్యింది, సీఎం అయిపోయి. అక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు తరచుగా హైదరాబాద్ వెళ్ళినప్పుడు, అప్పుడు ఇంకా చెన్నైలో ఉండేవాళ్ళం కదా, హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఆయన కలుసుకోవటం, వారితో కొన్ని భావాలు పంచుకోవడం జరిగింది. ఒక సంవత్సరం తిరిగేటప్పటికి ఆయన్ని పదవి నుంచి దింపేశారు. ఆయన గుండె ఆపరేషన్ చేసుకోవడానికి అమెరికా వెళ్ళి వచ్చే లోపల మరి గొడవ చేసేసి ఆయన్ని దింపేశారు. ఆయన వచ్చిన రోజున మేము అందరం వెళ్ళాం, వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఆయన్ని బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నాం. సినిమా వాళ్ళందరం వెళ్ళాం, అలాగే పొలిటికల్ వాళ్ళందరూ వచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన నో చీఫ్ మినిస్టర్ దింపేశారు. అక్కడ రగిలిపోయింది. ఆయన అంత త్యాగం చేసి అంత ఇదిగా వస్తే నిన్న మొన్నటిదాకా ఆయన్ని కాళ్ళకు దండాలు పెట్టి వీళ్ళందరూ ఎదురు తిరిగి ఈయన దింపేశారు అంటే ఆయన ఎంత త్యాగం చేసి వచ్చారో ప్రజలకు చెప్పాలి అని అప్పుడు బయలుదేరి కారు తీసుకొని ఊరూరు వెళ్ళి మీటింగులు చెప్పి, ఎంత గొప్ప నటుడు అయినా ఇవాళ ఎక్కువ కూడా సినిమాల్లో నటిస్తాను అంటే ఆయన నిర్మాతలు ఎంతమంది ఎంబడబడతారో, ఎంతమంది క్యూలో వింటారో, ఎంత రెమ్యూనరేషన్ అడిగితే అంత ఇస్తారో అన్నీ వదులుకొని పేదవాళ్ళ కోసం వచ్చాడు ఆయన అని చెప్పి అక్కడ మొత్తం తిరిగాం. చాలా బీజం పడింది మీ రాజకీయ బాటకి. తర్వాత ఇక దాంతో మళ్ళీ 4 రోజులు జరగకుండానే ఆయన చీఫ్ మినిస్టర్ అవటం. ఇక అక్కడి నుంచి పార్టీ ప్రచారం కోసం చేసేవాడు, అంతే తప్ప ఏమీ చేయదు. ఒక రోజున మెడ్రాస్లో ఉండగా అన్నగారు ఫోన్ చేశారు, మురళి ఒకసారి రేపు హైదరాబాద్ వస్తావా అన్నారు. వస్తాను సార్ అన్న. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత రాజమండ్రి నుంచి పార్లమెంట్గా అభ్యర్థిగా నువ్వు ఉంటే బాగుంటుందని మన వాళ్ళందరూ అంటారు, నువ్వు పోటీ చేయి అన్నారు. అసలు నాకు అర్థం కాదు, ఇదే ఉంటుంది సార్, నాకు రాజకీయాలంటేనే ఇంట్రెస్ట్ లేదు, పైగా అసలు పదవి ఏంటి, అది పోటీ చేయటం ఏంటి, నాకు రాజకీయాలు కూడా పెద్దగా తెలియదండి, పార్టీకి ప్రచారం చేయడానికి తిరుగుతున్నాను తప్ప అంతకంటే లేదు, పైగా నేను ఇంకా సెటిల్ అవ్వలేదు లైఫ్లో, పిల్లలు ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, చదువుకుంటున్నారు అంటే నువ్వు ఆలోచించి చెప్పుకున్నాను. సార్ నాకు 4 రోజులు టైం ఇవ్వండి సార్, నేను ఆలోచించుకుని వచ్చి చెప్తాను. 4 days తర్వాత వెళ్ళి, సారీ అండి, నేను మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకోలేకపోతున్నానండి అంటే, ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్, ఓకే అన్నారు ఆయన. బయటికి రాగానే చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉపేంద్ర గారు అన్నప్పుడు పార్టీ సెక్రటరీ, వాళ్ళిద్దరు కూడా నన్ను తీసుకెళ్ళి రూమ్లో కూర్చోబెట్టి, నువ్వేంటి పిచ్చాళ్ళగా ఉన్నావు, ఎంతోమంది కావాలని అడుగుతా అంటే వాళ్ళకి ఇవ్వకుండా నేను పిలిచి నీకు ఇస్తే అంటే చేయనట్టేంటి, నువ్వు సంతకం పెట్టి మేము చూసుకుంటాం, మేమే గెలిపించుకుంటాం అని చెప్పి అన్నారు. వద్దండి, ఐఎమ్ సారీ అండి, ఎవరికోవద్దు అని చెప్పి ఆ రోజున అట్లా పక్కెళ్ళాం. అప్పటి నుంచి ప్రచారానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ అంతా తిరగటం, తర్వాత క్యాసెట్లు తయారు చేయాలన్నా, పాటలు తయారు చేయాలన్నా, యాడ్ ఫిల్మ్స్ తీయాలన్నా, ఇవన్నీ కూడా చేయటం, వాటిలో బాగా యాక్టివ్గా ఉండేవాడు. అది మళ్ళీ 2009వ సంవత్సరం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి, మురళీమోహన్ గారు ఆ రోజున అడిగితేనే మీరు లైఫ్లో సెటిల్ అవ్వలేదు, పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వన్నారు, ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, మీకు బాధ్యతలు కూడా అయిపోయినాయి, లైఫ్లో కూడా సెటిల్ అయ్యారు గారు, రండి అన్నారు. ఐఎమ్ సారీ అండి, ఏమనుకోవద్దు, ఈ రాజకీయాల్లో నేను సరిపెట్టుకోలేనండి, ఈ కుళ్ళు రాజకీయాల్లో నేను ఇమడలేనండి అన్న. అంటే ఆయన ఒక మాట అన్నాడు, అంటే ఎప్పుడు చూసినా డబ్బు సంపాదన తప్ప ప్రజాసేవ చేయరా అన్నాడు. ప్రజాసేవ చేయాలండి, డబ్బు సంపాదన కదా నాకు ముఖ్యం, ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లోనే ఉండక్కర్లేదండి, నేను ఒక ట్రస్ట్ పెట్టుకుని ట్రస్ట్ ద్వారా చేస్తున్నానండి, నాకు చాలా సాటిస్ఫాక్టరీగా ఉందండి ఇది, పిల్లల్ని చదివించడం అనేది. అంటే అది నిజమే, అది కాదని కాదు, కానీ పాలిటిక్స్లో కూడా ఉండాలి, మేము డైరెక్ట్ పాలిటిక్స్లోకి మీరు ఎంటర్ అవ్వాలి. అందరూ స్వార్థపరులను రౌడీలు గుండాలతో మేము ఇది చేయాలంటే నడిపించలేం కదా ప్రభుత్వాన్ని, కొంతమంది అయినా మీలాంటి జెన్యూన్ పీపుల్ ఉంటే వాళ్ళని కలుపుకొని మేము నడిపించడానికి వీలవుద్ది కానీ అని చెప్పి, అప్పుడు కూడా నా వల్ల కాదండి, ఐఎమ్ సారీ అండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను.
ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు కోడెల శివప్రసాద్ గారు నేను కమ్మవాటి రామ్మోహన్ గారిని ఇద్దరు ఇంటికి పంపించాను. మీరు ఎట్లయినా సరే కన్విన్స్ చేసి తీసుకురండి. 3-4 అవర్స్ వాళ్ళు నన్ను కన్విన్స్ చేసిన తర్వాత ఒక వీక్ మూమెంట్లో సరేనండి అని 20 రోజులు ఎలక్షన్ ఉంది, అప్పటికప్పుడు నేను తీసుకెళ్ళి పంపించాను. ప్రచారం చేయడం వచ్చు తప్ప ఎలక్షన్ ఎట్లా ఫేస్ చేయాలి, దాని ఫార్మాలిటీస్ ఏంటి, కార్యకర్తలు ఎవరు, ఓటింగ్ ఏంటి, బూత్లు ఏమిటి, కౌంటింగ్ ఎలాగో ఏమి తెలియదు నాకు. డైరెక్ట్గా వెళ్ళాము, నామినేషన్ వేసాం, ఆ 20 రోజులు అటు తిరిగేసాను. మరి గెలిచి ఓట్లు కూడా బాగానే వచ్చినాయి. నాకు 7 కాన్స్టిట్యున్సీస్ ఉంటే 7లో 5 గెలిచేశాను. ఒకటేమో ఒక 500 ఓట్ల తేడాతో ఓడిపోయాము. ఇంకొకటి ఈ మొత్తంలో వచ్చిన మెజార్టీ 40,000 వస్తే అక్కడ 42,000 ఓట్ల తేడాతో ఓడిపోయాను అక్కడ. సరే దానికి కనుక ఏదో మతలపు ఉంది, ఆ మతలపుతో కావాలని చేశారు. గెలిచిన అనౌన్స్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏదో అని చెప్పి ఓడించారు. అప్పుడు నాకు మనసులో అనిపించింది, ఇంతవరకు జీవితంలో ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు నేను, ఇక్కడ ఫెయిల్ అయ్యాను ఫస్ట్ టైం. దీని సంగతి చూడాలనుకున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడ ఎత్తుక్కోవాలి తప్ప ఎక్కడోకి వెళ్ళి ఎత్తుకోవటం కాదు. అంటే మనం చేసిన దాంట్లో మన ప్రయత్నంలో ఎక్కడో లోటు చేసాం. మనం ఆ లోటుని మనం సరిదిద్దుకొని చేయాలి అని 5 సంవత్సరాలు అక్కడే ఉండి నా సొంత డబ్బులు, మా ట్రస్టీ కానీ నా జేబులో డబ్బులు కానీ పెట్టి ఖర్చు పెట్టుకుంటూ అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ చేసి 5 ఏళ్ళు చేసాం. హెల్త్ క్యాంప్స్ పెట్టి అని కూడా 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తే 2014 ఎన్నికల్లో 7గురిని గెలిపించుకున్నాను. హయ్యెస్ట్ మెజారిటీ, తెలుగుదేశంలో హయ్యెస్ట్ మెజారిటీ నాకే వచ్చింది. అంటే ప్రజలు నన్ను గుర్తించి ఇంత మంచి వ్యక్తిని మనం ఫస్ట్ టైం మనం సరిగ్గా గెలిపించుకోలేకపోయాం అని ఫీల్ అయ్యి 170,000 మెజార్టీతో గెలిపించారు. సో మరి అంత నా మీద నమ్మకం వచ్చిన ప్రజలకు మనం సేవ చేయాలి. ఎందుకంటే మురళీమోహన్ గారు ఎంపీగా పార్లమెంట్లో ఎప్పుడు ఎక్కువగా యాక్టివ్గా మాట్లాడినట్టుగా కనిపించరు. అంటే అదేమవుతుందంటే అందరికీ చాలా మాట్లాడాలి, ప్రతి ఇష్యూ మీద మాట్లాడాలని ఉంటుంది. 545 మంది ఎంపీలు ఉంటారు అక్కడ లోక్సభలో. ఒక్కొక్క ఇష్యూ వస్తే ఓహో పార్టీకి ఇన్ని నిమిషాలని ఇస్తారు. ఇప్పుడు మేము తెలుగుదేశం నుంచి వెళ్ళినాము 15 మంది ఉన్నాం. 15 మందిలో ఇద్దరికో ఒకరికో అవకాశం వస్తుంది, మిగిలిన వాళ్ళందరికీ రాదు. అక్కడికి మేముండి నాకు లాస్ట్ టైం మాత్రం ఇచ్చారు, నాకు ఇవ్వండి, ఈసారి ఇవ్వండి అని చెప్పి మేము ఒకరికొకటి పోటీ పడి వాళ్ళని అడిగి తీసుకొని వచ్చిన రోజున మాట్లాడే అవకాశం వస్తుంది. ఇది కాకుండా 0 ఓవర్ అని ఒకటి ఉంటుంది. 0 ఓవర్లో మన సమస్యల్ని ఇది చేయొచ్చు. దానికి ఏం చేస్తారంటే దానికి కూడా చాలామంది పెడతారు. పెడితే దాంట్లోంచి లాటరీ తీసి ఒక 25 సెలెక్ట్ చేస్తారు. ఆ లాటరీలో మనకు రావచ్చు రాకపోవచ్చు, అవి వచ్చినప్పుడు మాట్లాడాం. తర్వాత ఇంకోటి ఏదో క్వశ్చన్ అవర్ అని ఉంటుంది. వాటిలో సాధ్యమైనంతవరకు అవకాశం వచ్చినందుకు ఎక్కడ నేను దుర్వినియోగం చేసుకోకుండా బాగా సక్రమంగానే చేసుకున్నాను. ఇష్యూస్ అన్నీ ప్రజెంట్ చేశాను. తర్వాత మా కాన్స్టిట్యున్సీకి కావాల్సిన ఇవన్నీ ఆ మినిస్టర్ల చుట్టూ తిరగటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1-4 సార్లు తిరిగి అవి శాంక్షన్ చేసుకొని తెచ్చుకోవటం అవన్నీ చేశాను. నా పర్సనల్గా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ మై పర్ఫార్మెన్స్. ఎక్కడ లోడ్ చేయలేదు, ఎక్కడ రూపాయికి చేయి జాతలేదు. ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సినవన్నీ కూడా సక్రమంగా అందేటట్టుగా చేశారు. ఎవరో మధ్యలో మీడియాటర్ ఉండి డబ్బులు తినేసి మళ్ళీ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, ఇంకోళ్ళు అందులో చేయి జాల్సిన అవసరం లేకుండా ప్రతి పైసా వాళ్ళకి చేరే వరకు సో ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కొని మళ్ళీ సంపాదించారు దాన్ని. అయితే మురళీమోహన్ గారికి మాస్ హీరోగా ఎందుకు గుర్తింపు రాలేదు? మంచి హీరో అని మాత్రమే పేరు తెచ్చుకున్నారు, స్టార్ హీరో అనేది మాత్రం రాలేదు. దానికి 2 కారణాలండి. దాసనారాయణరావు గారు నాకు భారతంలో ఒక అమ్మాయిని ఒక సినిమా చేశారు, రెబల్ క్యారెక్టర్, బాగా చాలా మంచి పేరు వచ్చింది. కానీ దానికి ముందు క్రాంతి కుమార్ గారు తీసిన, రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ చేసిన జ్యోతి కానీ, కల్పన కానీ, ఆమె కథ కానీ, ఇంకా అలాంటి సినిమాలు కొన్ని అన్నీ కూడా ఎన్ని లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్. ఆ సబ్జెక్ట్స్ అన్నీ సక్సెస్ అయినాయి, ఇది సక్సెస్ అయింది. కానీ ఇది అయిన తర్వాత నేను ఆ డేట్లో మాకు క్యాన్సిల్ చేసి ఇటు ఇవ్వలేను, నెంబర్ 1. నెంబర్ 2, నా ఆలోచన ఏంటంటే అందరూ మాస్ హీరోలు అవ్వాలని కోరుకుంటారు. బట్ దానికంటే కూడా నా పర్సనల్ ఇది కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల్లో చెయ్యాలి అనేది నా కోరిక. ఎందుకంటే ఏదో కాకంగా కథలు తీసుకొని నవ్వి చేసి నలుగురిని కొట్టేసి వెళ్ళటం కాదు సినిమా అంటే. ఒక సోషల్ ఇష్యూని తీసుకొని దాని గురించి చర్చించి దానికి ఒక సాల్వేషన్ కూడా చెప్పాలి సినిమా చివర. అలాంటి సినిమాలు చేయాలనేది నా పర్సనల్ కోరిక, అందుకని అలా చేసాం. అలాగే మా జైబేరి సంస్థ ద్వారా నేను తీసిన సినిమాలు అన్నీ కూడా దాదాపు 25 సినిమాలు తీసామండి. ఒక అతడు ఒకటే కమర్షియల్ సినిమా, కానీ కమర్షియల్ అంటే యాక్షన్ ఎక్కువ, యాక్షన్ ఓరియంటెడ్.
బట్ అది కూడా చాలా దాంట్లో కూడా ఫ్యామిలీ ఓరియంటేషన్ ఉంది, మంచి పేరు వచ్చింది, సినిమా సక్సెస్ అయింది. సో ఎక్కువ దాని మీద ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల మీద చేశాం కాబట్టి నేను ఇద్దరు అనే సినిమాన మిమ్మల్ని బాగా నష్టపెట్టింది. ఇద్దరు అనే సినిమా అది ఎంజీఆర్ కరుణానిధి గారి మీద కథ. అది ఆ సినిమా తీసినప్పుడు ఆ సినిమా మేము రైట్స్ కొనుక్కున్నాం తెలుగుకి, డబ్బింగ్ రైట్సే, నేను తీసింది కూడా కాదు. చాలా హయ్యెస్ట్ ప్రైస్ పెట్టి కొనాల్సి వచ్చింది ఆ రోజున. సినిమా రిలీజ్ అయితే మార్నింగ్ షో అవగానే ఆఫ్టర్ ఫ్లాప్ అన్నారు, మ్యాట్ని దిగించే తగ్గిపోయింది. దాదాపుగా ఆ రోజుల్లో ఆ సినిమా మీద 2 కోట్లు పోయింది. అంటే అప్పుడు దాకా నేను సంపాదించింది జీరోకి వచ్చాం. మళ్ళీ మా మిస్సెస్ కానీ పిల్లలు కానీ ఇది అవ్వలేదు, కానీ కొంతమంది మా వాళ్ళే ఇదైతే చెప్పే మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చిన డబ్బులా పోయినాయి, మనం ఒక మంచి ప్రయత్నం చేసాం, సక్సెస్ అవ్వాలా. మళ్ళీ కష్టపడి పని చేసి మళ్ళీ సంపాదించుకోవాలి తప్ప దాన్ని చూసి బాధపడుతూ కూర్చుంటే ఎట్లా? నథింగ్ డూయింగ్. మనం జెన్యూన్గా మనం ప్రయత్నం చేసాం, అవ్వలేకపోయాం అని అనుకున్నాం, స్పోర్టివ్గా తీసుకున్నాం, ఇంకా ఎక్కువ కష్టపడ్డాం. ఇటు రియల్ ఎస్టేట్లో వ్యాపారంలో సంపాదించినవి, సినిమాల్లో సంపాదించినవి మళ్ళీ నిలదొక్కున్నాం. ఈ చాలా మంది నిర్మాతలు ఎందుకంటే ఎక్కువ నష్టపోతూ ఉంటారు, ఏ రీజన్స్తో అంటారు నార్మల్గా? అంటే సినిమా అనేది ఒక గ్లామర్ బిజినెస్ అమ్మ. ఇప్పుడు నీకు పెద్ద ఇండస్ట్రీ ఉన్నా నేను ఎవరికి తెలియదు, నీ దగ్గర పనిచేసే మనుషులకే తెలుస్తారు, మిగిలిన తెలియదు. సినిమా అనేటప్పటికీ సినిమా ప్రొడ్యూసర్ అని రాగానే రోజు పేపర్లో ఫోటోలు పట్టడం, హీరోయిన్ పక్కన కూర్చోవడం, ప్రెస్ మీట్లు ఇది చేయటం, ఇది ఒక గ్లామర్. సినిమా అనేది ఒక గ్లామర్. ఆ గ్లామర్ కోసం వస్తారు కొంతమంది. నిజంగా దీన్ని కూడా ఒక బిజినెస్గా ఆలోచించి బిజినెస్గా తీసిన వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. అలా కాకుండా ఏదో గ్లామర్ అనుకొని వచ్చారు అనుకోండి, వచ్చిన వాళ్ళు దెబ్బతింటారు. తెలియదు సినిమా ఎలా తీయాలో తెలియదు. ఓ డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చదవాలి, ఓ లాయర్ అవ్వాలంటే లా చదవాలి, కానీ సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలంటే ఏం చదవక్కర్లా, అయిపోతాడు. అది వచ్చిన వాళ్ళని కొంచెం మధ్యలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఇబ్బందులు పెట్టేసి వాళ్ళని ఇది చేస్తారు, నష్టపోతారు, పోగానే ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ సినిమా ఎలా తీయాలో అర్థమయ్యే నాటికి చేతిలో డబ్బులు ఉండవు వాళ్ళకి. మళ్ళీ రెండో సినిమా తీయడానికి కూడా డబ్బులు ఉంటే ఈసారి ఆ జాగ్రత్త తప్పులన్నీ చేసుకోకుండా చేసుకోగలుగుతాడు. అందుకని ఇది ఒక ఎట్లా ఉంటుందంటే ఒక ఫ్లోయింగ్ వాటర్ లాంటిది. ఈ వరదలో వస్తారు, కొంతమంది కొట్టుకుపోతూ ఉంటారు, కొంతమంది నిలదొక్కుంటారు. అయినా గ్లామర్ ఉంది కాబట్టి ఇండస్ట్రీ నిలబడగలుగుతారు. ఇప్పుడు ఎందుకు మరి ప్రొడ్యూసర్గా ఎక్కువగా మీరు యాక్టివ్గా లేరు? రెండు అండి, మేము తీసిన సినిమాలన్నీ కూడా పూర్తిగా 100% మేము అనుకున్నట్టుగా మేము ప్లాన్ చేసి తీసేవాళ్ళం. ఇవాళ పరిస్థితులు అలా లేవు. ప్లానింగ్ ప్రొడ్యూసర్ చేతిలో లేదు, టెక్నికల్గా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక మన కంట్రోల్లో లేకుండా, బడ్జెట్ ఎంత ఉందో తెలియకుండా, సినిమాకి ఎంత ఎప్పుడు రిలీజ్ అవుద్దో ఎప్పుడు పూర్తవుద్దో తెలియకుండా సినిమా తీయటం నాకు ఇష్టం లేదు. అందుకని పరిస్థితులు బాగున్నప్పుడు మళ్ళీ చేద్దామని అనుకుంటాం, కానీ సినిమా మానేయటం అనేది మాత్రం పూర్తిగా మళ్ళీ ప్రస్తుతం గ్యాప్ తీసుకున్నాం. డెఫినెట్గా చేస్తాం, మళ్ళీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలే చేస్తాం. మురళీమోహన్ గారిని టీటీడీ చైర్మన్గా ఎప్పుడు చూస్తారు? అది నాకు కూడా ఒక కోరికే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు దేవుడు భక్తి అనేది ఎక్కువ కాబట్టి ఒక్కసారైనా అలాంటి పదవి తీసుకొని భగవంతుడికి సేవ చేయాలనే కోరిక నాకు ఉంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఓ సందర్భంలో అడిగాను, ఎంపీగా గెలిచిన తర్వాత అడిగితే అప్పుడు ఆల్రెడీ ఒక ఆయనకి మాట ఇచ్చాను, తర్వాత ఆలోచిద్దాం, ఇప్పుడు ఈసారి కుదరదు అన్నారు. సరే ఓకే అండి అన్న. ఆయన అయిపోయిన తర్వాత మొన్న రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ అడిగాను. అడిగితే అదే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మురళీమోహన్ గారు, నేను తర్వాత మీతో డిస్కస్ చేస్తాను అన్నాడు. సరేనండి అన్న వచ్చాను మామూలుగానే. బట్ అనుకోకుండా ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ అన్నిట్లోనూ చేయటం మొదలుపెడింది. ఇదిగో వీళ్ళు ట్రై చేస్తారు, మురళీమోహన్ గారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకే ఇంపార్టెన్స్ ఇస్తారు, ఆయన అయిపోతాడని అన్నిట్లో వచ్చేసింది. కొంతమంది అడ్వాన్స్ అయిపోయి టీటీడీ చైర్మన్గా మురళీమోహన్ అని కూడా వేసారు. ఇక అందరికీ అక్కడి నుంచి విపరీతంగా ఫోన్లు రావడం మొదలుపెట్టి, అయితే లేదండి ఇంకేం అవ్వలేదు అంటే, అవుద్దండి మీకు తప్పితే ఎవరికి ఇస్తారండి, డెఫినెట్గా అవుద్దండి అని అంటే అయినప్పుడు చెప్తానండి అంటే, ఏమైనా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని మేము చెప్తున్నాం, మీరే అవుతారండి అట్లా ఇదైపోయారు. నిన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కలిసి, ఏమంటే ఇట్లా సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది, ఇదివరకు నేను ఏదైనా మిమ్మల్ని అడిగితే మీరు ఎస్ అన్నా నో అన్న మీ మధ్యన నా మధ్యనే ఉండేదండి, ఈసారి పబ్లిక్లోకి వెళ్ళిపోయిందండి, మరి ఏం చేయాలో తెలియట్లేదు అన్న. అంటే చాలా జెన్యూన్గా ఒక మాట అన్నారు. మురళీమోహన్ గారు ఈ పదవులు, చైర్మన్లు పదవులు ఇవన్నీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి, సిట్టింగ్ ఎంపీలకి ఇవ్వకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాం.
ఇప్పుడు మీ మీద ఉన్న మీ అర్హతను చూసో మీ మీద ఉన్నదో మీ పార్టీలో ఉన్న సీనియారిటీని చూసి నేను మీకు ఇచ్చాను అనుకోండి, రేపు ఉదయం నుంచి ప్రతి ఎమ్మెల్యే వచ్చేస్తాడు, ప్రతి ఎంపీ వచ్చేస్తాడు, నాకు ఆ చైర్మన్ కావాలి ఈ చైర్మన్ కావాలని టోటల్గా అంత ఫస్ట్ అయిపోతుంది. అందుకని నేను ఒక నిర్ణయం తీసుకొని పాలసీ మ్యాటర్గా పెట్టుకున్నాను. అందుకని ఇవ్వలేకపోతున్నాను అని డైరెక్ట్గా చెప్పేశాను. చెప్పేస్తే అవి కన్విన్స్డ్. ఎందుకంటే ఇక్కడ నాకు కావాల్సింది పదవి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. ఓ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వాళ్ళు కనుక ముఖ్యమంత్రిగా మనకు లేకపోయి ఉన్నట్లయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన పరిస్థితి కుక్కలు చెప్పిస్తారు. రాజధాని లేదు, డబ్బులు లేవు, ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, చేయడానికి ఉద్యోగం లేదు, పరిశ్రమలు లేవు. ఆల్మోస్ట్ ఆన్ రోడ్ క్రాస్ రోడ్లో ఉన్న మన్ని వాళ్ళు ఏం చేశాడో, ఎలా చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఎక్కడెక్కడికి తిరిగాడో, ఎన్ని దేశాలు తిరిగాడో ఇట్లా బొచ్చు పట్టుకొని వెళ్ళినట్టే మా రాష్ట్రానికి రండి, మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుకోండి అని తిరిగి అంత కష్టపడి ఇవాళ గౌరవప్రదంగా మనం ఉండగలిగాం. ఇలాంటి వ్యక్తి ఇంకొక 10 ఏళ్ల పాటు కనీసం ఉంటేనే ఈ రాష్ట్రం మళ్ళీ ట్రాక్లో పడుతుంది. అందుకని ఇవాళ నాకు ముఖ్యం, నాకు పదవి వచ్చిందా రాలేదా అనేది ముఖ్యం కాదు. ఆ వ్యక్తికి ఏ విధమైనటువంటి మెంటల్ టెన్షన్లు లేకుండా చూసుకుంటూ ఈ పార్టీ ఇంకా నెక్స్ట్ టైం కూడా గెలవడానికి నేను సహకరించాలి. నేనే కాదు, ప్రతి ఒక్కడూ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలి అని కోరుకునే ప్రతి నాయకుడు కూడా ఆయనతో సహకరించాలి. అలాగే వాళ్ళ రైతులు కానీ పోలవరం ప్రాజెక్ట్ ఎన్ని ఏళ్ల నుంచి కాలండి. నా చిన్నప్పటి నుంచి ఎవరు పోలవరం ప్రాజెక్ట్ ఎవరెవరో వచ్చేవారు, శంకుస్థాపన చేసేవారు, వెళ్ళిపోయేవారు. ఒకసారి ఇప్పుడు మేము అక్కడ చూడటానికి వెళ్తే 4-5 కనపడి అన్ని తుప్పు పెట్టిపోయి ఇదైపోయి పగిలిపోయి అలాంటి ప్రాజెక్టు కూడా చేయగలుచుకోగలుగుతాం. సో మ్యాక్సిమం అందరూ కూడా ఇప్పుడు నాకు ఇవ్వలేదు అనేది నాకు పర్సనల్ గర్జీ పెట్టుకొని చేస్తే ఆయనకి తలకాయని కన్విన్స్ చేశానంటున్నారు కదా, ఏమైనా అనౌన్స్మెంట్ రావచ్చేమో కదా. లేదు కన్విన్స్ చేయలే, నేను కన్విన్స్ అయ్యా. మీరే కన్విన్స్ అయ్యారు? ఆయన చెప్పిన మాటకి నేను కన్విన్స్ అయ్యా. ఓకే ఎస్, మీరు అన్నది కరెక్టేనండి. ఇప్పుడు నేను మొహోడ పెట్టో ఇది పెట్టో మిమ్మల్ని దిగించి తీసుకుంటే రేపు పొద్దు నుంచి మీకు అసలు అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ సాల్వ్ చేసుకోవడానికి చేసుకోవాల్సి వస్తుంది. కొంతమంది అలుగుతారు, కొంతమంది రిజైన్ చేస్తూ ఉంటారు, కొంత పార్టీకి ఇది చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎన్నో చూసాం. మొన్న ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు కూడా కొంతమంది అలగటాలు ఇవన్నీ చూసాం. ఎందుకు ఈ తలకాయని తీసుకురావాలి? ఆయనకి చేతన అయితే మనం సహకరించాలి తప్ప కొత్త తలనొప్పులు మన మూలంగా రాకూడదు. ఇప్పుడు టీటీడీ ఈవో పదవి ఆయన నార్త్ ఇండియన్కి ఇవ్వడం పైన కూడా కొన్ని విమర్శలు వచ్చిన మాట వాస్తవం. అయితే దీంట్లో ఒక పాయింట్ ఉందండి, టెక్నికల్ పాయింట్. తిరుపతి గుడికి తెలుగు వాళ్ళు మాత్రమే వస్తారా? రారు కదా. తమిళియన్స్ వస్తారు, కన్నడిగలు వస్తారు, నార్త్ ఇండియా నలుమూల నుంచి వస్తారు, దేశం నలుమూల నుంచి వస్తారు, ప్రపంచం నలుమూల నుంచి కూడా వస్తున్నారు. అలాంటి దాంట్లో ఈవో తెలుగాడే ఉండాలనే రూల్ ఏం లేదు. ఎవరైనా ఉండొచ్చు, ఎఫిషియెంట్ ఉండాలి. అన్నిటికంటే మించి దేవుడు అంటే ఓ భక్తి, తర్వాత నిజాయితీ, నీతి ఉన్నాడు కావాలి. ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఈయన మీద ఒక నమ్మకం ఉంది. తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్, ఆయన నార్త్ ఇండియన్ అవ్వచ్చు కానీ ఈజ్ ఏపీ క్యాడర్. అందుకని ఆయనకి ఇచ్చారు. అది ఎందులో తప్పు ఉందని నేను అనుకోను. ఈజ్ ఎ సిన్సియర్ ఆఫీసర్, డెఫినెట్గా బాగా చేస్తాడు ఆయన కూడా. ఇక మనం మాకి వెళ్దాం. మా అధ్యక్షుడిగా మీకు సాటిస్ఫాక్షన్ ఉందా మీరు పనిచేసిన కాలం? ఎస్, డెఫినెట్గా 100% ఎందుకంటే మెడ్రాస్లో ఉన్నప్పుడు తెలుగు సినీ ఆర్టిస్ట్ సౌత్ ఇండియన్ సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని ఉండేది. దాంట్లో తెలుగు వాళ్ళు ఉన్నాం, కన్నడ వాళ్ళు ఉన్నాం, మలయాళం, తమిళ్ అందరూ ఉన్నాం. దాంట్లో కూడా అప్పుడు నేను జాయింట్ సెక్రటరీగానే ఏదో చేసేవాడిని. కృష్ణరాజు గారు ప్రెసిడెంట్ చేశారు, కొన్నాళ్ళు జీవన్ గారు చేశారు. అది అప్పుడున్నప్పుడు బాగా యాక్టివ్గా జరిగేది. ఫండ్స్ ఉండేవి, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా సాల్వ్ చేసాం, అంతా ఇది. తర్వాత ఇండస్ట్రీ మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చేసింది, హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత ఏంటంటే తెలుగు వాళ్ళ మధ్యన మెడ్రాస్లో ఉన్నప్పుడు సినిమా వాళ్ళందరూ గ్రూప్గా ఉండేవాళ్ళం. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడ కూర్చున్నా అందరూ సినిమా వాళ్ళందరూ ఒక మాటగా ఉండటం, చోట కలవటం, మగాళ్ళే కాకుండా ఆడాళ్ళు కూడా అందరూ సరదాగా కలుసుకోవటం ఇవన్నీ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళే అయిపోయారు. ఇప్పుడు నాకుండే సర్కిల్ బోలెడు సర్కిల్ ఉంటుంది, నాకు ఫ్రెండ్స్ బోలెడు మంది ఉంటారు, నా రిలేటివ్స్ బోలెడు ఉంటారు. వాళ్ళతో గడపడమే సరిపోతుంది తప్ప సినిమాలో మన అందరం అని చెప్పి ఒక చోట కలుసుకోవటం, అసలు ఏం జరుగుతుందని చూసుకోవడం అనేది పోయింది. తర్వాత ఇక్కడ సినిమా మీద ఉన్న క్రేజ్తో షూటింగ్లకి బయటికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. చాలా రౌడీలతో ప్రాబ్లం రాని, ఇంకోటి రాని, ఏ ప్రాబ్లమ్స్. అప్పుడు ఒకరోజు నేను చేసామంటే మేమందరం సినిమా ఆర్టిస్టులు అందరం సుబ్రహ్మరెడ్డి గారు మమ్మల్ని అందరం తీసుకొని వెళ్ళి వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ క్రికెట్ మ్యాచ్, బెనిఫిట్ మ్యాచ్ పెట్టారు. స్పెషల్ ఫ్లైట్లు తీసుకెళ్ళారు, చార్టర్ ఫ్లైట్, అందరం వెళ్ళాం.
ఫ్లైట్ అది అక్కడ బాగా జరిగింది, మంచి ఫండ్ అది వచ్చింది. ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి దీనికి ఇచ్చాం. అది తిరిగి ఫ్లైట్లో వచ్చేటప్పుడు నేను ప్రపోజల్ పెట్టాను. వాళ్ళు చూసారా, మన అందరం కలిసి వెళ్ళబట్టి ఒక మంచి పని చేసాం. మన మెడ్రాస్లో ఉన్న వరకు మనకు ఒక అసోసియేషన్ ఉండేది, వాళ్ళ అసోసియేషన్ లేదు. మనం అందరం ఇక్కడ మళ్ళీ తెలుగు వాళ్ళందరూ కలిసి ఒక అసోసియేషన్ పెట్టుకుంటే మనకు వచ్చే సమస్యను పరిష్కరించుకోవడమే కాకుండా వెనకబడ్డ ఆర్టిస్టులని మళ్ళీ ముందుకు తీసుకురావడమే కాకుండా కొన్ని మంచి పనులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పనేటప్పటికి ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ ఎనానమస్గా ఓకే 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 రేపే మొదలు పెడదాం. ఆ నెక్స్ట్ డే మళ్ళీ అందరం కలిసి కూర్చొని అప్పుడు చిరంజీవి గారిని ఫస్ట్ ప్రెసిడెంట్గా, ఎన్నికలు కూడా లేదు, ఊటి సెలక్షన్ లాగా అడ్హా కమిటీ లాగా పెట్టుకొని నేను సెక్రటరీగా ఉండి, ఫండ్స్లో ₹1 ఫండ్ లేదు, ఆఫీస్ లేదు, ఏమీ లేదు. మా ఇల్లే ఆఫీస్గా పెట్టుకొని మా ఇంట్లో ఉన్న మా ఎంప్లాయీస్ని దీనికి ఎంప్లాయీస్గా పెట్టి దాన్ని మొదలుపెట్టాం. ముఖ్యంగా సమస్యలు సాల్వ్ చేయటమే కాకుండా ఈ సినిమాని నమ్ముకున్న వాళ్ళు వెనకబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే యాక్సిడెంట్లు అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే వేషాలు లేక విధానాలు ఉన్నారు. సో ముందు అసలు వాళ్ళని ఆడుకోవాలి. ఒక ఆర్టిస్ట్ అనేవాడు గౌరవపదంగా నటించిన వ్యక్తి ఒక అనాథ శవంగా చచ్చిపోకూడదు. ఏ పరిస్థితుల్లో చచ్చిపోయినా ముందు అసలు అంతిమయాత్ర ఘనంగా చేసి దాన సంస్కారాలు చేయాలనేది ఫస్ట్ పాయింట్ తీసుకున్నాం. పేరు చెప్పను, ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, నేషనల్ అవార్డ్స్ కూడా పొందిన ఒక ఆర్టిస్ట్ చనిపోతే ఆ రోజున ఇంట్లో ₹1 లేదు. వెంటనే చిట్టిబాబు అని రాజబాబు గారి తమ్ముడు చిట్టిబాబు ఫోన్ చేసి, అన్నయ్య ఇది పరిస్థితి, ₹1 కూడా లేదు ఇంట్లో అనగానే వెంటనే రామానాయుడు గారు, నేను ఇంకా కొంతమంది ఎవరి జేబులాళ్ళు ఉంటే తలకాస్తి తీసుకొని డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చి ముందు అంతిమయాత్ర గ్రాండ్గా చేయండి, సాయంత్రం తీసుకెళ్దాం, అందరం వెళ్దాం అందరం కలిసి అని అందరం కలిసి వెళ్ళి శ్మశానానికి వెళ్ళి అంతిమయాత్ర చేసి తర్వాత ఇంట్లోకి కావాల్సిన సరుకులు అన్నీ తీసుకొచ్చి ఇచ్చి ఒక 3 నెలలకు సరిపడానో 5 నెలలకు సరిపడా డబ్బు అది ఇచ్చేసి వచ్చాం. అలా ఆ తర్వాత నుంచి ఎవరో ఇదైనా కూడా అది మాత్రం పర్ఫెక్ట్గా చేసాం. మీరు ఇంత చెప్తున్నారు మురళీమోహన్ గారు, కానీ ప్రత్యర్థులు మాత్రం మా అధ్యక్షుడిగా మురళీమోహన్ ఉన్నప్పుడు ఇండస్ట్రీకి ఒరగబెట్టిందేం లేదు అని బహిరంగంగానే చేశారు. మా గురువుగారు డాక్టర్ నారాయణ గారు మాకు మాట చెప్పారు, మనల్ని చూసి ఎప్పుడు ఈర్ష్యపడే వాళ్ళు ఉండాలి తప్ప మనం చూసి జాలిపడే వాళ్ళు ఉండకూడదు. మనం చూసి ఈర్ష్యపడుతున్నాం అంటే మనం ఏదో సాధించాం, ఇదిగో మురళీమోహన్ సాధించాడు, మా ప్రెసిడెంట్ అని చెప్పి అక్కడే కూర్చున్నాడు, లేకపోతే బిజినెస్ మొదలెట్టాడు, బాగా సంపాదించాడు, పొలిటిక్స్లోకి వెళ్ళాడు, బాగా గెలిచాడు అని అంటే కానీ అందరూ ఈర్ష్యపడతారు కదా. అలా కాకుండా పాప మురళీమోహన్ ఇదివరకు ఎంత బాగుండేవాడు, కారులో తిరిగేవాడు, రోడ్డు మీద నడిచి వెళ్తున్నాడని జాలిపడే రీతిలో మనం ఉండకూడదు. నన్ను చూసి ఈర్ష్యపడే వాళ్ళు ఉన్నారు అంటే నా ఎదుగుదల ఎక్కువ ఉంది, నేను చేసిన మంచి పనులని ఏదో ఒక విధంగా కొంతమంది తప్పుగా అర్థం చేసుకొని ఉండొచ్చు, లేకపోతే ఇది తప్ప. ఇవాళ మా అసోసియేషన్కి ఒక మూలధనం ఉంటూ ఉండి ఆ దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ తోటి అసోసియేషన్ నడుస్తుంది అంటే అది నేను అంత జాగ్రత్తగా చేసి దాదాపుగా ₹3 కోట్ల నిధి పెట్టబట్టి దాని మీద వచ్చి వెరీ రీసెంట్గా నేను శివకృష్ణ గారితో మాట్లాడాను. ఆయన చెప్పింది ఏదో 2-3 సార్లు మేము క్రికెట్ ఆడి అందరూ ఆర్టిస్టులు అందరూ క్రికెట్ ఆడి సంపాదించిన ఆ 2-3 కోట్లు మాత్రమే ఇప్పటికీ వాటిపైన వచ్చే వడ్డీతోనే మేము నడిపిస్తున్నాం తప్ప ఫండింగ్ లేదు అని చెప్తున్నారు. అంటే భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నాం, మన తెలుగు చరిత్ర ప్రపంచం అంతా చెప్పుకునేలాగా ఉంది తెలుగు ఇండస్ట్రీ గురించి. ఇంత గొప్పగా మనం చెప్పుకుంటూ ఉన్నాము, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన ఇండస్ట్రీ పనిచేసేవాళ్ళు, ఆ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు ఏమవుతున్నారు, వాళ్ళ గురించి ఆలోచించడానికి ఫండింగ్ కూడా సేకరించలేని స్థాయిలో ఉందామా? అంటే ఇది ఒక బిజీ ఇండస్ట్రీ, ఎవరికి వాళ్ళే. ఇప్పుడు బాగా బిజీగా ఉన్నాళ్ళు పెద్ద హీరోలు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి వాళ్ళే సాల్వ్ చేసుకోగలరు. బట్ చిన్నాళ్ళ సంగతి ఏంటి? దట్స్ వాట్, చిన్న వాళ్ళ గురించి ఒక అసోసియేషన్ అనేది ఉండి, ఒక అమ్మ మా అసోసియేషన్ అనేది ఉంటే అది వచ్చిన భయ్యా నాకు ఈ కష్టం వచ్చిందని చెప్తే ఆదుకుంటాం, దానికి అందరూ సహకరించాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళే అయిపోయారు. ఏ హీరో మా ఆఫీస్ ఉంది అక్కడికి వచ్చి కాసేపు కూర్చుందని ఎవరు అనుకోరు. ఎవరు ఇది ఉంటే ఆ నలుగురే ఉంటారు తప్ప రారు. ఏదైనా వచ్చి కార్యక్రమం వచ్చింది మీరు రండి, ఏదైనా డబ్బు కావాలంటే ఇప్పుడు కొద్దిగా సందా ఇస్తారు అంతే తప్ప నాకు అసోసియేషన్ పెద్ద ఇది లేదండి అనేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఎవరైనా కాల్ షీట్లు గెలిచి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆర్టిస్ట్కి ప్రొడ్యూసర్కి ప్రాబ్లం వచ్చినా, ఆర్టిస్ట్కి సొసైటీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా అసోసియేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే అవన్నీ జరుగుతాయి. అట్లాంటి స్ట్రాంగ్ నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నాం. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందరినీ సాటిస్ఫై చేయలేం. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అంటే దానికోసం ఎంత కష్టపడితే డే అండ్ నైట్ అయింది. కొన్ని నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాం.
కానీ మీరు ఒక వర్గం వాళ్ళకే ప్రాతినిధ్యం వహిస్తారు, ఆ వర్గం వాళ్ళ వైపే ఉంటారు కాబట్టే నేను వ్యతిరేకంగా నేను పోటీ చేస్తున్నాను అని రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. నేను దాన్ని ఆయన ఏం విమర్శించాను. నా జెన్యూనిటీ తెలిసిన వాళ్ళందరూ మురళీమోహన్ ఏంటో అందరికీ తెలుసు. తెరిచిన పుస్తకం అది. ఎవరు ఏ విధంగా ప్రచారాలు చేసుకుని ఏం చేసినా మురళీమోహన్ అనే వ్యక్తి ఏమిటి అనేది అందరికీ తెలుసు. ఇండస్ట్రీలో వాళ్ళకి కాదు, ప్రజలకు కానీ అందరికీ తెలుసు. నేను ఎప్పుడు ఏది చేసినా ఆ అసోసియేషన్ కోసం చేశాను, అసోసియేషన్ అభివృద్ధి కోసం చేశాను, అందులో ఉన్న వెనకబడ్డ నటీనటుల కోసం చేశాను తప్ప నా స్వార్థానికి నేను ఏమీ చేయను. ఐ నెవర్ డూ. నన్ను వ్యవసాయాల కింద కూడా నాకు తెలుసు. అయినా కూడా నేను వాళ్ళ శత్రువులుగా నేను అనుకోను. ఎదురు వాళ్ళ అవసరానికో లేకపోతే పొరపాటు పడో మన అపార్థం చేసుకున్నాను, ఇవాళ కాకపోతే రేపైనా అర్థం చేసుకుంటారని వదిలేశాను తప్ప నేను దానికి వ్యతిరేకంగా ఇంకో స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఇప్పుడు వరకు ఇవ్వను కూడా ఫ్యూచర్లో. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకే ఇది రంగుల ప్రపంచం. తర్వాత వన్స్ ఆ ఆఫర్స్ రావడం మానేసిన తర్వాత ఒక్కొక్కరి జీవితాలు ఎలా ఎండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. కొందరు మరీ తిండికి లేక చనిపోయినటువంటి స్థితిలో కూడా ఉన్న వాళ్ళని మనం చూసాం. అంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది? ఫైనాన్షియల్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్లైనా? ఫస్ట్ థింగ్ అదేంటి, ఎందుకంటే ఇది సినిమా ప్రపంచంలో ఏమవుద్దంటే ఆ వచ్చే ఇన్కమ్ ఇవన్నీ చూసి ఆ ఫేమ్ నేమ్ డబ్బులు ఇవన్నీ చూసేటప్పటికి జీవితాంతం మనకి ఇలాగే వస్తుంది ఆదాయం అనుకుని ఖర్చు పెట్టేస్తాం. డబ్బులు దాచుకోవాలి వచ్చేదాంట్లో రేపు పొద్దున ఎలా ఉంటామో లేదో, మనకు వేషాలు ఉంటాయో లేదో, మనం బతకగలుగుతామో లేదో, మనం ఇప్పుడు ఖర్చులు పోగా మిగిలిన దాన్ని దాచుకుందాం అనేది ఒక పద్ధతి. లేదు ప్రతి నెల నేను ఇంత బ్యాక్ వేసుకోవాలి, దాన్ని నేను మూలధనంగా చేసుకోవాలి అని అనుకొని ఆ మూలధనం వేసి మిగిలిందంతా ఖర్చు పెట్టుకోవటం ఒక పద్ధతి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు బాగా సంపాదించిన వాళ్ళు దెబ్బతిన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో మేకప్ మెన్లు గాను, స్టిల్ ఫోటోగ్రాఫర్లు గాను, మరి కాస్ట్యూమర్లు గాను పనిచేసిన వాళ్ళు చాలామంది వాళ్ళ పిల్లల్ని అద్భుతంగా చదివించుకొని విదేశాల్లో కూడా వాళ్ళ పిల్లలు ఉండి హ్యాపీగా ఉన్నారు. అంటే ప్లాన్డ్. దేనికైనా ప్లానింగ్ అనేది ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. లైఫ్లో ప్లానింగ్ లేకుండా చేస్తే మాత్రం డెఫినెట్గా దెబ్బతింటాం. సో నేను మొదటి నుంచి ఒక బిజినెస్ మ్యాన్ అవటం మూలంగా కానీ ఏదైనా కానీ కొన్ని సిస్టమ్స్ పద్ధతులు అలవాటు అవటం మూలంగా కానీ ప్రతిదీ నేను ప్లాన్ చేసుకుంటాను. ఇవాళకి కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులకి నేను ఎక్కడికి వెళ్ళినా ఫ్లైట్లో వెళ్ళగలను నేను, కానీ నేను రైల్లో వెళ్తాను. ఎందుకు వెళ్తానంటే ఫ్లైట్కి 10,000 పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళే బదులు ట్రైన్కి వెళ్ళామనుకోండి, ట్రైన్కి వెళ్తే రేట్ తక్కువ ఉంటుంది. మాకు ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఫ్రీ మాకు. ఈ 10,000 నేను కనుక ఒక పేద విద్యార్థిగా ఎవరికైనా ఖర్చు పెట్టాను అనుకోండి, దానికి ఎంత వాల్యూ ఉంటుంది. టికెట్ కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కొనుక్కోగలను. మా పిల్లలు కూడా అంటారు, ఏంటన్నయ్య ఆ ట్రైన్లో పడి తెల్లవారులు ప్రయాణం చేసి వస్తావు, శుభ్రంగా ఫ్లైట్కి వచ్చేయచ్చు కదా, నేను ఫ్లైట్ బుక్ చేస్తానంటే కూడా వద్దంట. సో ఇది వేరే వాళ్ళకు ఉపయోగించాలి, ఎవరికైనా ఉపయోగించి. ఇప్పుడు ఆ 10,000తో లేక ఎంతమంది ఎన్ని ఉంటారు, అది ఉపయోగపడాలి తప్ప మన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి రెచ్చిపోయి ఏదో ఖర్చు పెట్టేసి. ఇవాళకి కూడా నేను ఏసీ లేకపోయినా బతకగలను, బెడ్ లేకపోయినా నేల మీద పడుకొని ఉండగలను, మడత మంచం వేసుకొని బయట పడుకొని ఉండగలను, కారు లేకపోయినా నడిచి వెళ్ళగలను. ఓ టైంలో జరిగింది అది కూడా. ఓకే, ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది మా మీద. అది కూడా అంటే ఇన్ని సంవత్సరాలు నా బిజినెస్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడే లేదు. ఆ రైడ్ కూడా ఎవరి మీదో రైడ్ జరిగి అతని దగ్గర ఏదో లింక్తో మా దగ్గరకు వచ్చారు. వచ్చి ఆ రోజున అంతా అయిపోయిన తర్వాత మీరు ఒక ₹1,00,00,000 అనౌన్స్ చేయండి సార్, మీ దగ్గర బ్లాక్ మనీ ఉన్నట్టు మేము రాసేసి ఇచ్చేస్తాం. నథింగ్ డూయింగ్ అండి. నేను నా రియల్ ఎస్టేట్ బిజినెస్లో కూడా నాకు బ్లాక్ మనీ ఉండదు, నేను అంతా వైట్ బిజినెస్తోనే చేస్తాను అని అంటే మీరు ఆలోచించుకోండి, మీరు ఇబ్బంది పడతారంటే ఓకే నేను ఆలోచించుకున్నాను. కేసు పెట్టేశారు. నెక్స్ట్ డే ఆఫీసర్ పిలిస్తే వెళ్ళినప్పుడు చెప్పా, ఎందుకు మురళీమోహన్ గారు మీకు అందరికీ నేను మీ మంచి కోరి చెప్తున్నాను, యాక్సెప్ట్ చేసేయండి దానికన్నా. పొరపాటును కూడా యాక్సెప్ట్ చేయనండి, యాక్సెప్ట్ చేస్తే నేను తప్పు చేశానని ఒప్పుకున్నట్టే కదా, నేను తప్పు చేయనప్పుడు ఎందుకు ఒప్పుకోవాలి, ఐ డోంట్ మైండ్ అన్న. చాలా నష్టపోతారు గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఎంత నష్టపోయినా పర్లేదు, మళ్ళీ సైకిల్ ఎక్కి ఇదే బజార్లో తిరగడానికి కూడా నేను రెడీగా ఉన్నాను, బట్ ఐ వోంట్ డూ అన్నాను. ఎందుకంత ఆవేశపడిపోతారన్నాడు. ఆవేశం కాబట్టి ఏంటండి, ఈ జెన్యున్గా ఉన్న వాళ్ళు మమ్మల్ని కూడా మీరు బతకలేకుండా ఇన్కమ్ ట్యాక్స్లు ఆ ట్యాక్స్లు ఈ ట్యాక్స్లు అని వేసి ఇచ్చేస్తే ఇంకా దానికి వాల్యూ ఏముంది అది అన్న. సరే ఓకే అన్నాడు. ఆ కేసు కంటిన్యూ అయ్యి ఫైనల్గా ఆ కేసులో మేమే గెలిచాం. ₹1 కూడా నేను కట్టలేదండి. రైట్, అంటే డబ్బుల గురించి కాదు అది. మనం ఈ ఇంటర్వ్యూ వైండప్ చేద్దాము. దానికంటే ముందు మనం మీ ప్రియమిత్రులు శోభన్ బాబు గారి గురించి మాట్లాడుకోకుండా ఇది ముగింపిస్తే దీనికి ఒక ఫుల్ఫిల్మెంట్ ఉండదు. సో ఏం చెప్తారు ఇద్దరి అనుబంధం?
శోభన్ బాబు గారు చాలా సినిమాలు చేశాను నేను. ఒక రోజు ఆయన అడిగాడు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం, అలాగే నేనంటే కూడా ఆయన చాలా ఇష్టం. ఎందుకంటే నేను సిస్టమేటిక్గా ఉంటాను, బిజినెస్ బాగా చేస్తాను. ఇది ఒక రోజు అడిగాడు, మురళీమోహన్ గారు మీ సేవింగ్స్ ఎక్కడ పెడుతున్నారు అన్నాడు. అడిగితే నాకు బిజినెస్ మ్యాన్ అండి, సినిమాలు తీసుకుంటున్నాం, కొన్ని సినిమాలు కొంటున్నాం, తర్వాత ఒక విజయవాడలో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ పెట్టానండి, సికింద్రాబాద్లో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ పెట్టానండి అన్న. మీరు సినిమాలు తీయటం వరకు ఓకే, మీరు సినిమాలు కొనుక్కోవడం వరకే బాగా చేస్తారు, ఐ అప్రిషియేట్. బట్ మీరు ఎవరినో నమ్మి అక్కడెక్కడో షేర్లు పెట్టాను అన్నారు, అది మాత్రం మీరు తప్పు చేస్తాను అన్నాడు. ఏం లేదండి, వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళండి అన్న. తర్వాత ఆయన అన్నట్టే 3 నెలలు తిరిగేటప్పుడు ఒక కంపెనీ, 6 నెలలు అయ్యేటప్పుడు ఇంకో 2వ కంపెనీ పోవటమే కాకుండా ఆ కంపెనీ మీద వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా నా మీద పడ్డారు, నేను సౌండ్గా ఉన్నానని చెప్పి. వాళ్ళకి చెప్పా, ఇదేం నాకు సంబంధం లేదు, నేను చేసిన అప్పులు కాదయ్యా, ఊరిని కంపెనీలో పార్ట్నర్ కాబట్టి మీరు నా మీదకి వచ్చారు అని చెప్తే, ఫైనల్గా ఏం చెప్పానంటే, అవి ఎంతెంత ఉన్నాయో చెప్పండి, రూపాయికి ₹10 చొప్పున ఇస్తాం, మీరు కనుక యాక్సెప్ట్ చేస్తే తీసుకొని వెళ్ళండి, లేకపోతే కోర్టులో చూసుకుందాం. సరే, దానికి యాక్సెప్ట్ చేశారు, ఇచ్చాను, అయిపోయింది. శోభన్ బాబు గారి దగ్గరికి చెప్పేవాడు, మీరు అన్నట్టే అయిందండి, నేను పెట్టిన పెట్టుబడి పోవటమే కాకుండా ఎదురు కూడా కట్టానండి అన్న. అందుకని ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా నేను అందుకే ఎవరిని నమ్మి రూపాయి పెట్టుబడి వాళ్ళతో నేను చేసుకోగలిగితే నేను చేసుకుంటా, లేకపోతే ఎవరి తోలికెళ్ళను అని నేను నమ్మింది ఒక సిద్ధాంతం. అందరికీ తెలిసింది, ఇదేం పెద్ద ఇది కాదు. ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రం ఉంది, ఒక్కొంతే నేల ఉంది. ఆ ఒక్కొంత నేలలో ఎడారులు ఉన్నాయి, మంచు పర్వతాలు ఉన్నాయి, నివాసయోగ్యం కాదు. ఉన్న నివాసయోగం ఇంతే. రోజు రోజుకి జనాభా అలా పెరిగిపోతున్నారు. రాబోయే రోజుల్లో ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ వస్తుంది. నేను అది నమ్మి నా పెట్టుబడి ప్రతి రూపాయి నేను సంపాదించింది ల్యాండ్ మీద పెడుతున్నాను. నువ్వు కూడా ల్యాండ్ని నమ్ముకో, నీకు మంచిది అన్నాడు. ఒక అద్భుతమైంది. అంటే గీతోపదేశం అంటారు చూడండి, కృష్ణుడు అర్జునుడు గీతోపదేశం చేసినట్టుగా ఆ రోజున ఆయన చెప్పినది నా మనసులో బాగా నాటుకుంది. ఆ రోజు నుంచి నేను భూమి మీద నాకు ఇవాళ ₹1,00,000 వచ్చిందంటే ఆ ₹1,00,000 దేని మీద వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చాడు ల్యాండ్కి. అట్లా చేసుకొని వచ్చి దానికి సంబంధించిన బిజినెస్లోనే వచ్చి ఇవాళ నిలబడగలిగానంటే దానికి ఇండైరెక్ట్గా శోభన్ బాబు గారి సలహా నాకు బాగా పనిచేసింది. అందుకని ఆయన అంటే నాకు చాలా ఇష్టం. సినిమాలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? నిజం చెప్పరా అబద్ధం చెప్పరా? మీరు నిజమే చెప్తారని నమ్ముతున్నాను. ఒక్క సినిమా కూడా లేదు, ఎవరు రావట్లే నా దగ్గరికి. నాకు సినిమాలు చేయాలనే తపన బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడికి తపన ఎప్పటికి పోదు. ఎన్ని డబ్బులు ఉండొచ్చు, ఇది ఇంకోటి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఏదైనా సరే ఇంకా యాక్ట్ చేయాలి, ఇంకా యాక్ట్ చేయాలి. నాగేశ్వరరావు గారు అన్నారు, తృష్ణ. నాగేశ్వరరావు గారు ఒకటే మాట అన్నారు, నేను రిటైర్ అనేది అవను, చచ్చిపోయేదాకా కూడా నేను నటిస్తూనే ఉంటాను, నటిస్తూ ఉండగానే చావు రావాలని కూడా కోరుకుంటున్నాను అన్నాడు. అలాగే మనం సినిమా వచ్చే టైంలో నాగేశ్వరరావు గారు, ఆయనకి నాగేశ్వరరావు గారికి క్యాన్సర్ అని వస్తే బోల్డ్గా ప్రెస్ ముందు అనౌన్స్ చేసి ఆ సినిమా ఫినిష్ చేసి డబ్బింగ్ కూడా ఫినిష్ చేసి వెళ్ళారు. అలా చేయాలనే తపన బాగా ఎక్కువ ఉంది, మంచి క్యారెక్టర్లు చేయాలని. కానీ మరి నేను ప్రజాప్రతినిధిగా ఎంపీగా ఉండి అటు ఇటు తిరుగుతున్నాడు, ఆయన డేట్లు కుదరవు, అది కుదరవు అని అనుకుని నాకు అనిపిస్తోంది ఓల్డ్ ఫేస్ లేకపోవడం వల్ల క్యారెక్టర్స్ డిసడ్వాంటేజ్. ఎందుకంటే నేను ఒక టైంలో హీరోగా చేయను అని చెప్పి రిటైర్మెంట్ తీసేసుకొని అనౌన్స్ చేసేసి ఇక నుంచి క్యారెక్టర్ రోల్స్ చేస్తాను అంటే నాకు రాలే క్యారెక్టర్ రోల్స్. ఒక 2 సినిమాల్లో వస్తే కూడా అందులో హీరో అన్నయ్యలాగా ఉన్నాడు కానీ హీరో ఫాదర్ లాగా లేడు అన్నారు. సో ఇప్పుడు కూడా నాకు ఆ డిసడ్వాంటేజ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. బట్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పుడు ఇవాళ రోజున పాలిటిక్స్ కాదు, బిజినెస్ కాదు, సినిమా. నాకు ఎవరైనా మంచి క్యారెక్టర్ ఇస్తే గ్యారంటీగా చేస్తాను, చేయనని ఏది లేదు, ఇంకా చేయాలని కూడా అనుకుంటాను. మేము కూడా మిమ్మల్ని ఇంకా ఇంకా బిగ్ స్క్రీన్ పై చూడాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యు మురళీమోహన్ గారు. థ్యాంక్ యూ. ఇది ఈ వారం వీకెండ్ గెస్ట్. మరో వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.